నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. గోశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్రేనన్న చైర్మన్ బిఆర్ నాయుడు. అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు. కాళీయ మర్దనాలంకారంలో కోదండరాముని కటాక్షం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. శాంతి భద్రతల పరిరక్షణ నిఘా మరింత పటిష్టం. నూతన డ్రోన్లను ఆవిష్కరించిన తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థుల విభిన్న సౌకర్యాల కోసం నిర్మించిన ఛాత్రావాస కార్యాలయాన్ని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి ప్రారంభించారు. శనివారం సాయంత్రం ఛాత్రావాస కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాస్టల్ ఆఫీసును పరిశీలించారు. ప్రత్యేకించి అక్కడ ప్రదర్శించిన సాంస్క్రిట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ను తిలకించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో విశ్వవిద్యాలయ చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ పి వెంకట్రావు ముఖ్య అతిథులకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంగా ఉన్న ఈ విద్యాపీఠం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే సందర్భంలో రాజ్యసభకు వెంకయ్య నాయుడు చైర్మన్గా వ్యవహరించడం ఎంతో భాగ్యమని, ఆయనకు భారతీయ భాషల పట్ల ప్రత్యేకించి తెలుగు భాష పట్ల ఉన్న ప్రేమ గౌరవం ఎంతో ప్రశంసనీయమని తెలియజేస్తూ విశ్వవిద్యాలయం తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఇవాళ ఆయన ఇక్కడికి విచ్చేసి ఈ భవనాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని విచ్చేసిన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేసిన అధ్యాపకులు, అధికారులు, కర్మచారులను అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులు పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సంస్కృత భాషలో ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు నిక్షిప్తమై ఉన్నాయని, అందులో చెప్పబడిన జ్ఞానం ఇవాళ మనందరం జీవిస్తున్న విధానానికి మార్గదర్శకం, అలాగే తార్కాణమని తెలియజేశారు. ఇక్కడ ఉన్న సంస్కృత గ్రంథాలను సంస్కృత భాష నుండి తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషల్లోకి చక్కగా తర్జుమా చేస్తే ఆ గ్రంథాల్లో ఉన్న జ్ఞానాన్ని విద్యార్థులు, ప్రజలు చదువుకుని తెలుసుకుని ఉత్తమ నాగరికులుగా జీవించడానికి ఎంతో దోహదపడుతుందని వివరించారు. ఇతర భాషల్లో అనువదించడానికి కేంద్రం నుండి కూడా సహాయ సహకారాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భవన ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి సంస్కృత భాషాభివృద్ధికి, తెలుగు భాషాభివృద్ధికి ఎల్లప్పుడూ కృతనిశ్చయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా విచ్చేసిన అతిథులకు, ప్రత్యేకించి ముఖ్య అతిథులు వెంకయ్య నాయుడుకు, కులపతులకు, అలాగే ఇతర విద్యాలయ అధికారులకు వందన సమర్పణ చేశారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ హాస్టల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఆదేశాలతో వర్సిటీ ఐటెప్ విద్యార్థి శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ విశ్వవిద్యాలయం తరపున నమఃపూర్వక పద్యాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె వెంకటనారాయణరావు, ఫైనాన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ రాధా గోవింద త్రిపాఠి, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, విశ్వవిద్యాలయ ప్రాక్టర్ ప్రొఫెసర్ సి రంగనాథన్, వేదాంగ డీన్ ప్రొఫెసర్ కృష్ణేశ్వర ఝా, సాహిత్య సంస్కృత డీన్ ప్రొఫెసర్ సత్యనారాయణాచార్య, పిఆర్ఓ ప్రొఫెసర్ వి రమేష్ బాబు, ఏపీఆర్ఓ డాక్టర్ కనపాల కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ చందూలాల్, విశ్వవిద్యాలయ ఇంజనీర్ టి భరణీ కుమార్, అలాగే విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంస్కృత విశ్వవిద్యాలయానికి మరొకసారి విచ్చేసి, ఇంతకుముందు కూడా వచ్చాను నేను, విచ్చేసి ఇక్కడ ఈ విద్యార్థుల యొక్క వసతి గృహ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఈ ప్రాంగణంలోనే సాయంత్రం మరొక మంచి కార్యక్రమం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి యొక్క సంస్మరణ, మంచి చేసిన వారిని స్మరించుకోవడం అవుతుందో అది మన యొక్క సాంప్రదాయం, మన యొక్క భారతీయ సంస్కృతి. వారు అన్నమాచార్య కీర్తన ద్వారా దేశంలో, రాష్ట్రంలో, తెలుగు ప్రపంచంలో ఎంతో కృషి చేసి ఆధ్యాత్మిక భావాల యొక్క వ్యాప్తి కోసం వారు ఎంతో పాటుపడ్డారు. వారికి ఇవాళ నివాళులు అర్పించడం కోసం ముఖ్యంగా నేను వచ్చాను. దాన్ని ఈ ప్రాంగణంలో పెడతామని చెప్పి అన్నారు మన వాళ్ళు. తప్పనిసరిగా మంచిది, ఇంకా సంతోషం అని చెప్పి నేను అంగీకరించడం జరిగింది. ఈరోజు మీ
ఉప కులపతి ఎవరైతే ఉన్నారో శ్రీ కృష్ణమూర్తి గారు, వారు ఇక్కడికి ఎలాగో వస్తున్నారు కదా, ఈ చిన్న కార్యాలయాన్ని ప్రారంభించండి, మా సిబ్బందిని అధ్యాపకులను కలవండి అని చెప్తే దాన్ని నేను అంగీకరించాను. మీ అందరికీ కూడా నాకు మీరు అందించిన స్వాగతానికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను సందర్భంగా చెప్పేది ఒకే మాట, మన వేదాలు, మన శాస్త్రాలు ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. ఈ ఆధునిక ప్రపంచానికి కేవలం తెలుగు వాళ్ళకే కాదు, వాటిని అందించాలంటే వాటిని సంస్కృతం నుంచి తెలుగులోకి, సంస్కృతం నుంచి హిందీలోకి, సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి, ఇంకా వెళ్తే ఇతర భాషల్లో కూడా వాటిని మనం తర్జుమా చేసి తద్వారా జనసామాన్యానికి, జనబాహుళ్యానికి అవి చేరేట్టుగా చూసి వాటి ద్వారా మన సంస్కృతి, మన దేశం, మన యొక్క పద్ధతులు వీటన్నిటిని తెలుసుకోవడం, ఆ రోజుల్లోనే సుశ్రుతుడు శస్త్రశాస్త్రంలో ప్రావీణ్యత గావించాడు, అలాగే వరాహమిహిరుడు, మనం అనేక విషయాలు మనం ఈరోజు చెప్తున్న విషయాలు అంతకుముందే మన వాళ్ళు చెప్పారు. అయితే అవన్నీ ఆ పుస్తకాలు నిక్షిప్తమయ్యాయి. దానికి తోడు మన దేశం పైన ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల్లో వేలాది పుస్తకాలు ఉన్నాయి. మన దేశాన్ని చూసుకోవడానికి కోసం ప్రయత్నం చేసిన తురుష్కులు, ఆ తర్వాత వచ్చిన ఆంగ్లేయులు ఒకటి మన సంపదను చూసుకున్నారు, అలాగే మన పుస్తక భాండారగాలను కూడా కొలగొట్టారు. ఎందుకంటే మన గొప్పతనం మన యొక్క నవతరానికి, యువతరానికి తెలవకూడదని ఉద్దేశంతో. అయితే ఇవాళ మళ్ళా తిరిగి మనం పుంజుకొని బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని కొలగొట్టిపోయేవాళ్ళతో పాటు ఇంకో పని చేశారు. వాళ్ళు మన మనసులో కూడా కొలగొట్టారు. వాళ్ళు గొప్పవాళ్ళని, మనమంతా చాలా రెండవ తరగతి వాళ్ళమని, వాళ్ళ భాష చాలా గొప్పదని ఇంగ్లీషు, మన భాషలన్నీ చాలా మామూలువని, అలాంటి భావన మనకు కనిపించారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని, రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్ అని, అంతేగాని అల్లూరి సీతారామరాజు గ్రేట్ అని కానీ, లేదా వీరపాండ్య కట్టబొమ్మన గ్రేట్ అని కానీ, కొమరం భీమ్ గ్రేట్ అని కానీ, లేదా రాణి రుద్రమ్మదేవి గ్రేట్ అని కానీ, ఇంకా అనేక మంది మహనీయులు మనం తెలుగు నేలపైన, భారతీయ నేలపైన ఆ రోజుల్లో మరి ఉద్భవించి ఎన్నో విరోచితమైన యొక్క పోరాటాలు చేసి మన కోసం, దేశం కోసం అనేక త్యాగాలు చేశారు. కానీ వాళ్ళ చరిత్ర మనం చదువుకునేందుకు అవకాశం లేకుండా వాళ్ళు చేసి వాళ్ళ చరిత్రను మనపై రుద్దారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగం, ఉత్తర్వులు ఇంగ్లీష్లోనే, ఇవన్నీ చేయడం వలన మన భాష కొంత మరుగుపడింది. ఇప్పుడు మనం తిరిగి చేయవలసిన పని ఏంటంటే, నేను ఈ సందర్భంగా కోరుకునేది సంస్కృతంలో ప్రేమిస్తారు కూడా. అయితే తెలుగుకి సంస్కృతానికి అసలు దగ్గర సంబంధం ఉంది కాబట్టి సంస్కృతం, నేను సంస్కృతం పెద్దగా చదువుకోకపోయినా సంస్కృతం అర్థం అవుతుంది. దీన్ని కానీ మనం తర్జుమా చేసి ఆ భాషలతో అనుసంధానం చేస్తే అది మరింతగా విస్తృతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన ప్రాచీన వాంగ్మయముందా నేను చెప్పినట్టుగా ఆ ప్రాచీన శాస్త్రాల్లో ఉండే గొప్పతనం అంతా కూడా నేటి తరం, యువతరం తెలుసుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. ధన్యవాదాలు. ఓం సన్నో మిత్రః సంవరుణః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మయామి సత్యం వదిష్యామి తన్మామవతు సకలంభిః వ్యసేమదేవహితజ్ఞాయః సర్వోపం దేవాయ తామస్కాసనసంకరుణాం శాంతి అంతరిక్షగో శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతి యదో యదా సమీహసి తతో నో అభయం గురు సన్నః గురు ప్రజాభ్యో భయన్నః పశుభ్యః హరి ఓం Hello,
చాలా రష్యాలో ఈ పద్దెనిమిది ఒక మేఘం ఉంటుంది 150 రోజుల్లో పురుషి లేకపోతే ఇంకా అది మా భగవద్గీత నేను గురించి మా చాన్సలర్ గారు అప్పట్లో మన పంచముఖి ఆయన ఈ మధ్య పద్మశ్రీ అవార్డు ఇస్తున్నారు. ఆయన గురించి చాలా వెంకయ్య నాయుడు గారిని ఆశీనులవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. తెలుగు తల్లి విరతోటలో విరబూసినటువంటి బహుముఖీన ప్రతిభా పరిమళాలతో పరిపరి విధాల భారతావని నేల నలుచెరగుల తమదైన ముద్రలు వేసినటువంటి మాన్య పద్మ విభూషణ భూషితులు అయినటువంటి పెద్దలు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. వారి మాటలలో తొణికిసలాడేటువంటి తెలుగు తీయందనాలు పూర్వం అపూర్వం. మన విశ్వవిద్యాలయం ప్రచురించిన భారతీయ జ్ఞాన పరంపరకు సంబంధించినటువంటి విజ్ఞాన అంశాలు ఉన్న గ్రంథాలని మన కులపతి వర్యులు ఆచార్య గుళ్ళపల్లి కృష్ణమూర్తి గారు చక్కగా పరిచయం చేస్తూ వారి చేతులకు మన విశ్వవిద్యాలయం ప్రచురించినటువంటి గ్రంథ రత్నాలను అందిస్తూ ఉన్నారు. అలతి అలతి తెలుగు పదాలతో తీయందనాలను కురిపిస్తూ తెలుగు ప్రసంగాలను చేసేటువంటి పెద్దలు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. అదేవిధంగా మన విశ్వవిద్యాలయం యొక్క సేముషి పత్రికను కూడాను పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులైనటువంటి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి సమర్పిస్తూ ఉన్నారు మన కులపతి వర్యులు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృత భాషా ప్రచారాల కోసం ఎటువంటి సేవలు చేస్తుందో అలతి అలతి మాటలతో చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు ఈ రాజ్య సింహాసనంలో ఆసీనులైనటువంటి రాజ్యాసనంలో ఆసీనులైనటువంటి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని మనం చూస్తూ ఉన్నాం. వారికి పుష్పగుచ్చాన్ని మన చీఫ్ పాటిల్ గారు ఆచార్య వెంకట్రావు గారు కూడాను పుష్పగుచ్చాన్ని సమర్పిస్తూ ఉన్నారు. వారి కరకమలాల మీదుగా అయినా అది కేవలం 5 సంవత్సరాలే. నేను ఉషాపతిగా ఉండడం మాత్రం శ్రీ తెలుగు పదాలతో ప్రయాసలేని ప్రాసల పదనిసలతో అనుభవాలు రంగరించిన అనుభూతం కోసం తన ప్రసంగం ఉపయోగపడాలి అనేటువంటి
విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఎల్లవేళలా ఆకాంక్షించేటువంటి పెద్దలు, కేంద్ర మంత్రిగా పనిచేసిన, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన భరతమాత కోసమై ఈ కణంకణం సీనులు విశ్వవిద్యాలయం హృదయ మంజూషలో ఎప్పుడూ కూడాను భద్రపరుచుకుంటుంది. ఆచార్య పి వెంకట్రావు గారిని, మన ఛాత్రావాస ముఖ్య సంరక్షకులు వారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. మహోదయేభ్యः విశ్వవిద్యాలయ పక్షతः ఛాత్రావాస పక్షతः స్వాగతం వ్యాహరామి. అస్య భవనస్య నిర్మాణే కారణీభూతాः విశ్వవిద్యాలయस्य మాన్యాः కులపతయः ఆచార్యः జిఎస్ఆర్ కృష్ణమూర్తి మహోదయాः, విశ్వవిద్యాలయस्य అस्य మాన్యాः కులసచివాः శ్రీ కేవి నారాయణరావు మహాభాగాः, अन्ये च विशिष्टाः अतिथयः, विश्वविद्यालयस्य आचार्याः, शैक्षिकेतर कर्मचारिणः. महदिदं प्रमोदस्थानं यतः अन्नं परब्रह्मस्वरूपम् अन्नात् भवन्ति भूतानि अन्नं न नित्यात् तत् व्रतम् इत्यादि वचनैः अस्माकं जीवने भोजनस्य वैशिष्ट्यं ज्ञातमेव. तादृशी अन्न व्यवस्था आवास व्यवस्था च अस्माकं विश्वविद्यालयस्य आरम्भकालतः विश्वविद्यालयेन सर्वेभ्यः संस्कृत छात्रेभ्यः सुचारुतया कल्पिता. तत्पवित्रं कार्यम् इतोपि सम्यक्तया भवेत् इति छात्रावास कार्यालय व्यवस्था छात्र कल्याण भवेत् इति छात्रावास कर्मचारिभ्यः सर्वेभ्यः सुव्यवस्थित कल्पनाय अस्माकं कुलपतीनां అందాన్ని చందాన్ని రంగరించి సింగారించి పొంగారించేటువంటి పెద్దలు మాన్య శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి మన విశ్వవిద్యాలయం యొక్క ప్రగతిని అందించవలసిందిగా మన కులపతి వర్యులు ఆచార్య గొడపల్లి కృష్ణమూర్తి గారి సవినయంగా భారతీయ ఉపరాష్ట్రపతి పదం అలంకుర్వాణా త్రయోదశ ఉపరాష్ట్రపదం శ్రీమంతః ముప్పవరపు వెంకయ్య నాయుడు మహోదయ एते उपराष्ट्रपते आसन् अस्माकं विश्वविद्यालयस्य उपराष्ट्रपतिपदस्य च कश्चन अविनाभावसम्बन्धो वर्तते. यदा संस्कृत आयोगेन तत्र प्रस्तावः कृतः अस्माकं विश्वविद्यालयः स्थापनीयः इति, तस्मिन् समये उपराष्ट्रपतिं विभूषमाणाः तदानीन्तनाः राधाकृष्णमहोदयाः अत्रैव शिलान्यासं कृतवन्तः. अधुनापि तत् शिलान्यासः प्रतीकरूपेण वर्तते. अनन्तरं च अस्माकं केन्द्रीय विश्वविद्यालयः राष्ट्रीयविश्वविद्यालयत्वेन परिणतः. तस्मिन् समये अस्माकम् उपराष्ट्रपतयः तदानीन्तनाः आर् वेङ्कटरामन् महोदयाः उद्घोषणं कृतवन्तः. यदा तत्र मानसविश्वविद्यालयत्वेन परिणतः आसीत्, तस्मिन्नेव समये तदनन्तरवर्षेषु अस्माकम् उपराष्ट्रपति पदे आसीनाः श्रीमन्तः शङ्करदयाळ शर्मा महोदयाः अस्माकं विश्वविद्यालये ये प्रतिभावन्तः छात्राः भवन्ति तेषां कृते स्वर्णपदकानि दातुं व्यवस्थां कृतवन्तः. अनन्तरं च अत्र पुनः अस्माकं विश्वविद्यालयत्वेन परिणतसमये श्रीमन्त एव राज्यसभायाः अध्यक्षत्वेन कृत्वा अस्माकं बहु आमोदं दापितवन्तः. अतीव आनन्दः जायते. तत्र तेन कारणेन प्रायः 20 मे मासे अस्माकम् अधीने कर्तुम् ऐच्छन्. तदानीं श्रीमन्तः आगत्य तदानीम् उद्घाटनं कृतवन्तः इति कदाचित् अस्माकं किञ्चित् आनन्दः आगतः. अनन्तरं केनापि कारणेन अस्माकम् अस्य यथा कथितं तत्र वेदाचल शेषाचल गरुडाचल नीलाचल सिंहाचल इत्यादि अचलानां छात्रावासानां विद्यार्थीसमुदायस्य वसतिगृहाणां निर्माणं जातं. तदनन्तरम् अस्माकं मुख्य अधिष्ठातारः उक्तवन्तः अस्य कृते कश्चन कार्यालयो भवेत् इति. तेनैव कारणेन कार्यालयः अस्माभिः आरब्धः. किन्तु गतसप्ताहे एव अस्माकं CPWD जनाः अस्माकं कृते पोजिशन् दत्तवन्तः. सद्यः करणीयम् इति चिन्त्यमाने श्रीमताम् आगमनम् अस्माकं हेम्नः परमामोदः इव बङ्गाराనికి तावुपिनट्टु भवन्तः आगताः इति महान् प्रमोदः. अतः अस्माकं विश्वविद्यालयस्य श्रीमतां नाम स्थिरस्थायि
तत्रापि शिलान्यासे भवतु इति कृत्वा महान् सन्तोषः। अत्र ये आगताः इतः पूर्वम् एतावता ये कथितवन्तः प्रायः तत्र राधाकृष्णन् वेङ्कटरामन् वेङ्कटशर्मा एते सर्वेपि राष्ट्रपतिपदम् अलङ्कृताः श्रीमन्तः अलङ्कुर्वन्ति इति प्रकल्पं वेङ्कटाचलाधीशं प्रणम्य भवतां शुभाभिनन्दनानि कुर्मः। धन्यवादः। अस्मिन्नेव सन्दर्भे अस्माकं छात्राः भवताम् उपरि किञ्चित् कवितां लिखितवान्। अयं च 2019 రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు విచ్చేసిన మధుర వచస్వి స్వచ్ఛ యశస్వి భూరి తేజస్వి భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి విశ్వవిద్యాలయం పక్షమున సాదరముగా సమర్పింపబడు అక్షర రత్నోపహారం. శ్రీమన్ ముప్పవరాన్వవాయ జనులుర్విన్ పూర్వము ఎంతేని ఉద్దామ ధ్యాన తపంబులం చలిపిరో. శ్రీమన్ ముప్పవరాన్వవాయ జనులుర్విన్ పూర్వమెంతేని ఉద్దామ ధ్యాన తపంబులం చలిపిరో. తత్పుణ్యమెల్లన్ త్వదీయానందాద్భుత రూపమై వెలసెనాన్. త్వదీయానందాద్భుత రూపమై వెలసెనాన్. ఆ విశ్వ సంపూజ్య తేజో మహాత్మ్యముగొన్న మీకు ఇదిగో జోతల్ వచో వల్లభ. పవమానాత్మజుడబ్బురం పడే మహావారాశి సిగ్గిల్లే శైలవరేణ్యంబగు మేరు వెంతయును చూడం చిన్నబోయన్ భడ. భవదీయంబగు వాక్యవేగమును ఆ భావాప్త గాంభీర్యమున్ స్తవనీయంబగు ధైర్యమున్ గలినయంతన్ వెంకయ్య వాన్మయ. వంకలు పెట్టువారలను వంకర చేసెడి మీ వచస్సు. వంకలు పెట్టువారలను వంకర చేసెడి మీ వచస్సు. ఏ పొంకము లేక ప్రేమ రసమున్ చిలికించెడి మీ మనస్సు. స్వార్థాంకురమింతయున్మలవక అర్థముగా తగు మీ యశస్సు. ఓ వెంకయ్య నాయుడయ్య కలిబేగనునర్తుమివే నమస్సులన్. ప్రాసలు భాషకుంజతగా ప్రల్లదు గుండెల కూడవేసి మీ ధ్యాసను భారత ప్రగతి కర్పణ చేసి మహోపరాష్ట్రపత్యాసన గౌరవంబును సమర్థమునర్చిన నాయకాగ్రణీ. మహోపరాష్ట్రపత్యాసన గౌరవంబును సమర్థమునర్చిన నాయకాగ్రణి. మీ సుగుణంబులన్ పొగడ మిన్నయకో స్వరదేశికుండు. ఒకటన్ సంస్కృతమున్ త్రిలింగమొకటన్ ఒకటం సంస్కృతమున్ త్రిలింగమొకటం యోజించి ప్రేమించు మీ ప్రకట స్వాదు వచో విభూతిమయమౌ స్వాంతమ్ము కాంతమ్ముగా. సుకళా రాష్ట్రీయ సంస్కృతాలయము సంశోభించే మీ రాకచే. సుకళా రాష్ట్రీయ సంస్కృతాలయము సంశోభించే మీ రాకచే. అకళంకాత్మక వెంకయ్య కొనుడివే అస్మన్ నమః పద్యముల్. ఇప్పుడు సమర్పిస్తున్నవారు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ కులపతి వర్యులు ఆచార్య డిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు. ధన్యవాదాలు. అదేవిధంగా శిక్షణేతర సిబ్బంది చేసే ప్రసంగం సంఘం కోసం ఉపయోగపడినప్పుడే దాని సార్థక్యం కలుగుతుంది అంటూ అమ్మనుడి తెలుగు పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉండడమే కాదు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి తమ సొంత భవనాన్ని ఇచ్చి తెలుగు వెలుగుల పట్ల వారికి ఉన్న అపారమైన వాత్సల్యాన్ని ప్రకటించుకున్నటువంటి సౌజన్యమూర్తి. అటువంటి సౌజన్యమూర్తిని మా విశ్వవిద్యాలయాన్ని ఆశీర్వదిస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఫోటో ఆడి తీసుకోవచ్చు. తిరుమలలో ఏడాదికి ఒకసారి మాత్రమే అనుమతించే శ్రీ తుంబుర తీర్థం ముక్కోటి ఘనంగా జరిగింది. ఈ తుంబుర తీర్థంలో స్నానమాచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమల తుంబుర తీర్థం ముక్కోటి సందర్భంగా తీర్థంలో స్నానమాచరించడం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుండే కాక
తమిళ, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా వస్తూ ఉంటారు. సుమారు 7 కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 11, 12వ తేదీల్లో ఘనంగా జరిగే ఈ తీర్థానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 5 నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తుంది టీటీడీ. ఈ నేపథ్యంలో పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీటితో పాటు ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లను చేసింది. అలాగే తీర్థం దగ్గర ఎలాంటి తోపులాటలు జరగకుండా ఉండేందుకు విజిలెన్స్ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తీర్థానికి వెళ్లే భక్తులు కేవలం ఆర్టీసీ బస్సులో మాత్రమే ప్రయాణం చేయాలని అధికారులు సూచించారు. అలాగే ఇతర వాహనాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు అనుమతించలేదు. అందరికీ నమస్కారం. తుమ్మూరు తీర్థ ముక్కోటి మహోత్సవాలకి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ గారు, గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు అన్ని విధాలుగా అన్ని రకాల ఏర్పాట్లు భక్తులకి, యాత్రికులకి ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ఇక్కడి నుంచి దాదాపు 8-9 కిలోమీటర్ల దూరం ఉండటం వలన వీళ్ళకి ఉదయం నుంచే వీళ్ళకి కాఫీ, టీ, పాలు, అలాగనే పొంగల్, ఉప్మా అండ్ మూడు రకాల మనము టిఫిన్లు అవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా దాదాపు 3,000 వరకు మంది వచ్చారు. ఇంకొక 1000 మంది కూడా వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. వీళ్ళకి ముందుగానే మన స్క్రీనింగ్ హెల్త్ అక్కడ వెళ్ళిన తర్వాత, ఎందుకంటే దారి సక్రమంగా ఉండదు, లోయలు అలాగనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళని మనం పంపించడం లేదు. ఇక్కడ హెల్త్ టీమ్స్ ఉన్నాయి. లోపల కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మూడు చోట్ల పెట్టడం జరిగింది. దాదాపు 4.5 కిలోమీటర్ల వరకు వాటర్ సప్లై మనం టబ్స్ అయి పెట్టి అరేంజ్ చేయడం జరిగింది. మిగతా చోట్ల మనం పెట్టడానికి వాటర్ పైప్ లైన్ కానీ లేకపోవడం వల్ల మనం చేయలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా అక్కడ వేరే టబ్బులు పెట్టి అక్కడున్న ఈ వాటర్ ఫాల్ నుంచి బకెట్ తోటి నింపి టబ్బుల్లో నింపేసి అక్కడి నుంచి యాత్రికులు ఇబ్బంది పడకుండా చేయమని చెప్పడం జరిగింది. అలాగనే సమ్మర్ని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డీహైడ్రేషన్ చేయడానికి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడమైనది. నైట్ స్టే మాత్రము మా దేవస్థానం తరపున మనమైతే కనుక యాత్రికులు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి భక్తులకు ఏ రకమైన ఎటువంటి ఆటంకములు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. నమస్తే. ప్రజారోగ్య సిబ్బంది అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా దాదాపు అన్ని డిపార్ట్మెంట్ కలిపి 600 మంది వరకు ఉంటారు సార్. విజిలెన్స్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అన్నప్రసాదం డిపార్ట్మెంటు, అలాగనే పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్య శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అలాగనే హెల్త్ డిపార్ట్మెంటు, ఇలా అన్ని రకాల శాఖల నుంచి కూడా దాదాపు 600 వరకు ముందుగా సిబ్బంది ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా వాళ్ళు నిర్విరామంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అలాగనే ముందుగానే వారం రోజుల ముందు నుంచే ప్రజారోగ్య శాఖ నుంచి 10 మంది సిబ్బందిని పంపించి అక్కడ పుష్కరిణి దగ్గర ఎటువంటి అంటే ఇంతకుముందు మనం అది వాడటం లేదు కాబట్టి నాచు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ దారి అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ అక్కడ కూడా పరిశుభ్రంగా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు అక్కడే ఉండేలాగా వాళ్ళు దాదాపు వారం రోజుల నుంచి అక్కడే ఉంటా ఉన్నారు. కాబట్టి కనీస సదుపాయాలకు ఎటువంటి లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నారు టీటీడీ తరఫు నుంచి. నమస్కారం. సంకీర్తనలను స్వరపరచడాన్ని ఓ వృత్తిగా కాక జీవితాన్నే సంకీర్తనగా మలుచుకొని శ్రీవారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్న భాగ్యశాలి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంస్మరణ సభలో ఆయన పాల్గొని నివాళులర్పించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సంపదను చాలామంది రూపాయల్లో కొలిస్తే బాలకృష్ణ ప్రసాద్ స్వరాల్లో కొలిచారన్నారు. అన్నమయ్య సంకీర్తన ప్రాజెక్టు ద్వారా శ్రీవారి ఆస్థాన గాయకులుగా నియమితులై స్వామివారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్నారని చెప్పారు. తెలుగునాట వారి ముఖపరిచయం లేని వ్యక్తులు ఉన్నారేమో కానీ వారి గాత్రపరిచయం లేని వారు లేరనడం అతిశయోక్తి కాదన్నారు. తిరుమల శ్రీనివాసుని కృపతో 16 ఏళ్ల వయసులోనే అన్నమయ్య సంకీర్తన స్వరయజ్ఞాన్ని బాలకృష్ణ ప్రసాద్ ప్రారంభించారని గుర్తు చేశారు. ఓ ఆధ్యాత్మిక యజ్ఞంలో అన్నమయ్య కీర్తనల స్వరరచనను వారు ముందుకు తీసుకుపోయిన తీరు ఆదర్శప్రాయమనిదని కొనియాడారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గళంలో తడిసిన ప్రతి పదము భగవంతుని పాదాలకు స్వరపద్మాలుగా మారుతాయి. ఆ కీర్తనలు విన్న మనసులు ఆధ్యాత్మిక రసానుభూతికి లోనవుతాయి. అంతగా శ్రోతలను ఆకట్టుకున్న భాగ్యశాలి బాలకృష్ణ ప్రసాద్.
నిత్యం ఉదయం నిద్ర లేవగానే అన్నమయ్య కీర్తనలతో నా జీవితం ప్రారంభమవుతుంది. వారి అన్నమయ్య కీర్తనలు వింటూ ఉత్తేజాన్ని పొందుతాను. అలసట లేని రోజు కోసం వారి కీర్తనలు ఓ సంగీత ఔషధంలా పనిచేస్తాయి. సానుకూల ఆలోచనలను పెంపొందిస్తాయి. కీర్తనలను స్వరపరచడమే కాదు, అన్నమయ్య కీర్తనల్లోని సామాజిక బాధ్యతను ఇంటింటికి చేరువ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అన్ని కీర్తనలు ప్రాణప్రదాలే అని చెబుతూ సామాజిక బాధ్యతను బోధించే అంతయు నీవే హరిపుండరీకాక్ష కీర్తన గురించి వారు ప్రస్తావించారు. ఆ కీర్తన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష. కులము, కలిమి, తలపు, నెలవు, తనువు, మనికి, వినికి, పుట్టుగు, ముందు వెనుకలు, నట్టనడుమ, చివరకు కొన ఊపిరి కూడా శ్రీహరి అన్నది ఈ కీర్తనల్లోని భావమని తెలియజేశారు. కుల వివక్షలు లేకుండా అందరిలో భగవంతుణ్ణి చూడాలన్నదే నిజమైన భక్తి అన్నది ఈ కీర్తన నుంచి మనం గుర్తెరగాల్సిన సారాంశమని వెంకయ్య నాయుడు తెలియజేశారు. సమాజంలో నేటికి అక్కడక్కడా కనిపిస్తున్న వివక్షలకు వ్యతిరేకంగా యువతరం ముందుకు సాగాల్సిన కర్తవ్య బోధ ఈ కీర్తన ద్వారా అన్నమయ్య మనకు తెలియజేశారు. బాలకృష్ణ ప్రసాద్ మనసులోని మాట కూడా అదే. అందుకే వారికి ఇష్టమైన కీర్తన అనగానే సామాజిక వివక్ష లేని సమాజం పట్ల వారి దృక్పథాన్ని తెలిపారని వెంకయ్య నాయుడు చెప్పారు. బాలకృష్ణ ప్రసాద్తో వ్యక్తిగతంగా తనకు, తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. యువతరం బాలకృష్ణ ప్రసాద్ జీవితం నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. భగవద్గీతలో చెప్పినట్లు ఫలాపేక్ష రహితంగా మనం పనులు నిర్వర్తిస్తే ఫలితం దానంతటా అదే వస్తుందన్నారు. తాను సైతం వ్యక్తిగతంగా జీవిత పర్యంతం ఇదే కార్యాచరణకు కట్టుబడ్డానని చెప్పారు. బాలకృష్ణ ప్రసాద్ కూడా ఇదే మార్గంలో ముందుకు సాగారన్నారు. వారు జీవితంలో ఏదీ కోరుకోలేదన్నారు. సంగీతం పట్ల శ్రద్ధ, శ్రీనివాసుని పట్ల భక్తి ప్రపత్తులు, అన్నమయ్య పట్ల అచంచల గౌరవంతోనే శ్రీనివాసుని సంకీర్తన యజ్ఞాన్ని జీవిత పర్యంతం కొనసాగించారన్నారు. పేరు ప్రతిష్టల గురించి కానీ ఇతర అంశాల గురించి కానీ ఆలోచించలేదన్నారు. తన పనిని తాను పూర్తి చేసుకుంటూ వెళ్లారని తెలియజేశారు. దీన్ని ఈ తరం యువత ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. ఇటీవల సమాజంలో భక్తి పేరిట కొన్ని అనవసర నమ్మకాలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రతి చిన్న విషయానికి తిథులు చూసుకుంటున్నారంటూ మన పెద్దలు సూచించిన మార్గంలో నడవడంలో తప్పులేదని, అదే సమయంలో మూఢంగా నమ్మకాలు పెంచుకోవడం కూడా మంచిది కాదన్నారు. తిథుల కంటే విధులు ముఖ్యమని తెలిపారు. మిగతా వాళ్ళకు నాకు తేడా సంవత్సరానికి ఒకసారి పడతారు. అందరూ కూడా సంవత్సరానికి ఒకటి ఆ నియమాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంటుందని అనుకోలేదు. ఎందుకంటే కొద్ది రోజుల కిందటే మా మనవడు వివాహ కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తే ఆయన స్వయంగా పాపం నెల్లూరుకి వెంకటాచలానికి వచ్చి పిల్లలను ఆశీర్వదించాడు. నెల రోజుల కింద. ఆ తర్వాత ఒక రోజు నేను అనుకోకుండా ఆయన చిన్న సందేశాన్ని రికార్డ్ చేసి దానితో పాటు ఇందాక మనం ఉన్నట్టు లెక్క నారాయణ లెక్క ఆ కీర్తనలు కూడా దాన్ని జత చేసి పంపించాడు. దాంట్లో నన్ను గురించి మాటలు కూడా చెప్పాడు. అంటే మంచి బహుశా తాను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే నేను రోజు ఎక్కడ ఉన్నా ఏది చేసినా రాత్రిపూట ఎంతసేపు మేలుకున్నా ఉదయాన్నే 4:30 గంటల నిద్ర చేస్తాను. లేచి ముందు నేను చేసే పని ఏంటంటే కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత అన్నమాచార్య కీర్తనలు వినడం, బాలకృష్ణ ప్రసాద్ గారు పొరపట్టిన సంగీత గానాలతో రోజును వదిలిపెడతాను. సానుకూలమైన ఆలోచనలు రావాలి, సద్బుద్ధి కలగాలి, సదాచారాన్ని పాటించాలి, సదాచారంతో ముందుకు వెళ్ళాలనే యొక్క సంకల్పం కోసమని ఈ పాటలు వింటూ నేను ఆ రోజు ప్రారంభిస్తూ ఉంటాను. Yajnam
यज्ञं पाहि पाहि यज्ञं पाहि पाहि यज्ञं पाहि पाहि यज्ञं पाहि यज्ञपति यज्ञपति पाहि यज्ञं पाहि यज्ञपति पाहि यज्ञपति यज्ञपति पाहि पाहि यज्ञपति पाहि पाहि यज्ञपति पाहि తిరుపతి ఐఐటి ప్రాంగణంలో ఆదివారం 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీన్ విద్యార్థి విభాగం ప్రొఫెసర్ నరసింహమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. పురుషులు మరియు మహిళల విభాగంలో తొలి 5 స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 5,000 రూపాయలు, 4,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, 1,000 రూపాయల చొప్పున నగదు మరియు మెడల్స్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు అందజేశారు. ప్రొఫెసర్ విద్యార్థి వ్యవహారాల డీన్ మూర్తి మాట్లాడుతూ నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యం మరియు ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. యువత ఆరోగ్యం, ఫిట్నెస్, క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి నడక ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ ఉదయ్ కుమార్, సుకుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ యపన్, పీటీఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా విభాగంలో ఫస్ట్ ప్లేస్ వచ్చాను. నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చిన దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నన్ను ట్రైన్ చేసేది మొత్తం మా నాన్నే. మా నాన్న నన్ను ఐఐటి క్యాంపస్లో 5K రన్ పార్టిసిపేట్ చేశాను. దాని ఫస్ట్ ప్లేస్ కొట్టాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ప్రొఫెషనల్ అథ్లెట్. 800 మీటర్స్, 1500 మీటర్స్. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. మన కమ్యూనిటీలో ఫిట్నెస్ని ప్రమోట్ చేయడానికి ఇంచుమించు ఒక 200 పార్టిసిపెంట్స్ అరౌండ్ తిరుపతి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మేము సెకండ్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కోవిడ్ తర్వాత మనము మన ఫిట్నెస్ ఇంపార్టెన్స్
తెలియజేయడం అందరికీ తెలిసింది ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అని. తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు శనివారం కన్నుల పండుగగా ముగిశాయి. తొలి రోజు, రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా, చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవరులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి నాడు తిరుమలలో నిర్వహించే గరుడ సేవను వార్షిక వసంతోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో నిర్వహిస్తున్న పెద్ద కొట్టాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి విశేషాలంకరణలు చేపట్టారు. పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపం నుంచి తీసుకువచ్చి పురవీధుల్లో గ్రామోత్సవం చేపట్టారు. కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల ఆరాధ్యుడు బీపీ మండల్ వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు, బీసీ సంఘర్షణ సమితి నాయకులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి డీబీఆర్ రోడ్డులోని బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీహార్ రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన బీపీ మండల్ అటు తరువాత వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం నియమించిన కమిషన్కు బీపీ మండల్ చైర్మన్గా వ్యవహరించి దేశవ్యాప్తంగా తిరిగి అధ్యయనం చేశారని గుర్తు చేశారు. బీసీల్లో అతి తక్కువ జనాభా కలిగిన ఓబీసీలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రిజర్వేషన్లను అమలు చేయాలని నివేదికనిచ్చారని పేర్కొన్నారు. ఈ నివేదిక అమలుతో ఓబీసీల్లో జీవితంలో వెలుగులు నింపాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘర్షణ సమితి నాయకులు రామచంద్ర యాదవ్, లక్ష్మయ్య, సెల్వరాజ్, రాజ్ కుమార్, పాలమంతుల సుబ్బయ్య యాదవ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు విక్రమ్ స్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఇవాళ రిజర్వేషన్ అనుభవిస్తున్నా, చదువులు చదువుతున్నా, ఉద్యోగాలు చేస్తున్నా ఆ మహానుభావుడు పుణ్యమన్న సంగతి ఈ దేశంలో అందరికీ తెలుసు. అందుకని బడుగు వర్గాల బీసీలుగా మేమందరం కూడా ఆయన్ని మననం చేసుకోవడం అనేది నిజంగా కూడా ఈరోజు భగవంతుడు ఇచ్చిన వరంగా తెలుసుకోవాలి. కారణం ఏంటంటే 27% రిజర్వేషన్ని చాలా కష్టపడి ఆపసోపులతో ఆయన అనేక రాష్ట్రాలు తిరిగి అనేక మంది జనాలతో ఇంటర్వ్యూ చేసి కొన్ని వేల పేజీల నివేదిక తయారు చేసుకొని ఈ ప్రభుత్వానికి సమర్పించిన సంవత్సరాల తరబడి నానవేసి ఆఖరికి విపి సింగ్ గారు సాహసం చేసి మండల్ గారికి గౌరవిస్తూ మండల్ కమిషన్ రిపోర్టుని ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే ఈరోజు బీసీలు కొద్దిగా అయినా మినిమం ఉద్యోగాలలో, చదువుల్లో వారి ప్రాతినిధ్యం పెరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ బీసీలైనా, ఎస్సీ ఎస్టీలైనా ఈరోజు చట్టం రక్షణ కల్పించబడింది అంటే వారి పుణ్యం కాబట్టి వారికి నివాళులు అర్పించడం నిజమైన నివాళులు తెలిపిస్తూ జోహార్ బీపీ మండల్ గారు, జోహార్ బీపీ మండల్ గారు. బీపీ మండల్ గారి 43వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేసి
ఈ సందర్భంగా మేమందరూ కోరుకుంటున్నాం. ఆయన ఆశయాలని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో 42 అంశాలు ఉన్నాయి. దానిలో 2 అంశాలను మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 40 అంశాలను కూడా పొందుపరిచినటువంటి అంశాలను వెంటనే అమలు చేయాలన్నారు. ఏదైతే ఆయన 1979లో మండల కమిషన్ వేసి దాన్ని పూర్తి చేసి 42 అంశాలను ప్రవేశపెట్టడం పొందుపరచడం జరిగింది. వాటిని పూర్తిగా అమలు చేయాలని శ్రీకాళహస్తిలోని కనకాచలం కొండ వద్ద ఏనుగు ఆకారంలో ఉన్న కొండశిల వెలుగులోనికి వచ్చింది. దీనిపై పండితులు మణిశర్మ మాట్లాడుతూ పూర్వకాలంలో శ్రీకాళహస్తీశ్వరుని పాము, ఏనుగు, సాలీడు పూజిస్తూ శివయ్యలో ఐక్యమయ్యాయన్నది స్థల పురాణం, చరిత్ర అని తెలిపారు. ఈ క్షేత్రంలో అనేక తీర్థాలు ఉన్నాయన్నారు. అందులో స్వామివారికి కనకాచలం ఉత్తర ప్రాంతం నుండి నీటిని సేకరించి స్వామివారికి అభిషేకం చేసేదన్నారు. ఆ ప్రాంతాన్ని హస్తి తీర్థమంటారని, ఆ ప్రాంతంలో ఏనుగు ఆకారంలో ప్రతిబింబిస్తూ శిల బయల్పడడం జరిగిందన్నారు. నాటి చరిత్రలకు సాక్షిభూతాలైన ఇటువంటి శిలలను రాబోయే తరానికి తెలియజేసే విధంగా అభివృద్ధిపరిచి క్షేత్ర మహాత్మ్యాన్ని మరింత వెలుగులోనికి తీసుకురావాలని కోరారు. శ్రీకాళహస్తుల్లో హస్తి అనేటువంటి ఏనుగు స్వామివారిలో ఐక్యమైనటువంటి దానికి తార్కాణంగా మనకి శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క లింగంలో దాని యొక్క దంతాలు గోచరిస్తూ ఉంటాయి. అలా ఐక్యం అవడానికి ముందు ఈ యొక్క ఏనుగు అనేటువంటిది శ్రీకాళహస్తీశ్వరుని ఎలా అర్చించింది అనేటువంటి విషయాన్నంతా కూడా ఈ హస్తికి సంబంధించినటువంటి వృత్తాంతం శివ రహస్యాంతర్గతమైనటువంటి శివపురాణంలో 56వ అధ్యాయంలో తెలుపబడింది. ఆ యొక్క 56వ అధ్యాయంలో ఈ ఐక్యం అవడానికి ముందు హస్తి అనేటువంటి ఏనుగు ఏదైతే ఉందో ఈ యొక్క కనకాచల పర్వతానికి ఉత్తరంలో ఉన్నటువంటి తన పేరుతో ఉన్నటువంటి అంటే హస్తి తీర్థం అనేటువంటి ఒక తీర్థం నుంచి నీళ్లని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండినటువంటిది. అలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే కాళము అనేటువంటి పాము, హస్తి అనేటువంటి ఏనుగు కూడా రెండింటికి కలిపి ఒకటేసారి ముక్తి లభించింది అనేటువంటి విషయాన్ని స్థల పురాణం ద్వారా తెలియబడుతుంది. అటువంటి స్థల పురాణంలో చెప్పినటువంటి ఇతివృత్తానికి తార్కాణంగా ఈ యొక్క సువర్ణముఖి నదీ తీరంలో ఈ కనకాచల పర్వతానికి అంటే ప్రస్తుతం ఉత్తర భాగంలో ఉన్నటువంటి నదిలో ఆ హస్తి ఎక్కడైతే ఈ యొక్క మన జలాన్ని తీసుకొని వెళుతూ ఉండిందో ఆ ప్రాంతంలో ఒక కొండ శిల హస్తి ఆకారంలో, ఏనుగు ఆకారంలో ఏర్పడినటువంటి దానికి గుర్తుగా మనకి వాటి యొక్క బింబం ప్రతిబింబిస్తూ ఉంది. దాన్ని అనాది కాలం నుంచి కూడా హస్తి తీర్థంగా ఈ క్షేత్రవాసులు అంటే పెద్దవాళ్ళ నుంచి ఆ తీర్థాన్ని చాలా పవిత్రమైనటువంటి తీర్థంగా భావిస్తున్నారు. తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు పాదరక్షలతో మహద్వారం వద్దకు వచ్చేశారు. పాదరక్షలు ధరించిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి వచ్చారు. అయితే 3 ప్రాంతాల్లోనూ తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారాన్ని గుర్తించలేకపోయారు. విఫలమైన భద్రతా అధికారుల తీరుతో 3 భక్తులు పాదరక్షలు ధరించి మహద్వారం వద్దకు వచ్చిన తర్వాత గుర్తించారు విజిలెన్స్ సిబ్బంది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం కాళీయ మర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాల భజనలు, కోలాటాలు ఆడుతూ ఉండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహన సేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ భక్తులు పాల్గొన్నారు. కాగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటలకు ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో వార్షికోత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మఠాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జీవుడు సన్మార్గంలో సాగడానికి గురువు ఆధ్వర్యంలో సాధన అత్యుత్తమ లక్ష్యమని తెలియజేశారు. సకల జీవుల్లో మానవ జన్మ అత్యుత్తమమైనదని, దీన్ని సక్రమమైన మార్గంలో సాగేలా చేసుకుని జన్మరాహిత్యాన్ని పొందడానికి చిత్తాన్ని అదుపులో ఉంచుకుని దైవచింతనలో సాగాలని సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి తెలిపారు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ వార్షికోత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక సభ నిర్వహించారు. పలు ఆశ్రమాల నుంచి విచ్చేసిన మఠాధిపతులు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ జీవుడు జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో వివరించారు. ఆశల మాయలో చిక్కుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని, గృహస్థాశ్రమం సన్యాసి జీవితం అయిన మనసును భగవంతుని ధ్యానంపై దృష్టి ఉంచి ఆధ్యాత్మిక చింతనతో సమాజాన్ని సన్మార్గంలో నడిపించే విధంగా జీవనం ఉండాలని, నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయో భక్తులు అర్థం చేసుకోవాలన్నారు. సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి ప్రసంగిస్తూ కర్మ బుద్ధి అనుసారం జీవుడు నడుచుకుంటాడని, భగవంతుని కృప పొందాలంటే మనసులో ఉన్న భగవంతుడిని గుర్తించి తద్వారా సన్మార్గంలో సాగేలా చేసుకోవాలన్నారు. సకల జీవుల్లో అత్యుత్తమమైన మానవ జన్మ ఉత్తమమైనదని, అయితే బుద్ధిని మన అదుపులో ఉంచుకోకపోతే మనం తెచ్చుకునే కర్మలు మనల్ని మరింత కష్టాలు పాలు చేస్తాయని వివరించారు. ఈ ఆధ్యాత్మిక సభలో మఠాధిపతులు స్వస్వరూపానందగిరి స్వామి, విష్ణుసేవానందగిరి, శ్రీహరితీర్థ స్వామి, సర్వాత్మానందగిరి స్వామి, శివానందగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి రివ్యూ చేసేది, రిసీవ్ చేసేది ఒక పాయింట్లో ఉంటే చేరాల్సింది. భగవంతుడు అందరి పక్షుపద కోరికలే కాదు, కన్నాకు దృష్టిలో అవుతారు. నన్ను కోరేవాడు ఎదుర్కొచ్చేవాడు. భగవంతుడికి అందరూ ఆయన పెట్టలే కదా, అందులో నాకు ఉండదు. భగవంతుడు బాధ్యత ఏం లే, వర్షం అందరి పడుతుంది. ఈ తప్పుడు పడుతుంది. నీ మనసు పెట్టి గ్రహిస్తున్నావు. నువ్వు నిజంగా వాటి తగ్గించి చెప్తుంది, నువ్వు నమ్మరా దాన్ని, నువ్వు దాన్ని అర్థరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విశ్వసాయి జూనియర్ కళాశాల మరోసారి ప్రతిభ చాటింది. విశ్వసాయి జూనియర్ కళాశాల చీఫ్ ప్రిన్సిపల్ జితేంద్ర మాట్లాడుతూ సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను మహమ్మద్ ఉమామామ 974 మార్కులు, డి సంజన 968, ఎన్ చేతన 967, ఎం లక్ష్మి 962, అలాగే 900 మార్కులకు పైన 18 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఎం గ్రీష్మారెడ్డి 988, ఎన్ హర్షవర్ధన్ 984, వి నవీన 981, పి బేబీశాలిని 979, ఏ గోవర్ధన్ రెడ్డి 975, కె ఫసీయుద్దీన్ 975, అలాగే 950 మార్కులపైన 42 మంది, 900 మార్కులకు పైన 91 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను టి లిఖిత 465, జె హర్షసాయి 465, పి జీవిత 462, ఏ గోపీకృష్ణ, ఎస్కే సాహిర్, పివి చందన 461 మార్కులు సాధించగా జె పార్థసారథి, ఎస్ సుమయ్య 460 మార్కులు సాధించారన్నారు. అలాగే 450 మార్కులకు పైగా 22 మంది, 400 మార్కులకు పైన 113 మంది అత్యుత్తమ ఫలితాలు సాధించారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను యు ప్రణతి 434, టి ఊహ 432, యు జ్యోత్స్న 423, పి మేధశ్రీ 421 మార్కులు సాధించారు. అలాగే 400కు పైగా 8 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించి విజేతలుగా నిలిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందిస్తూ సీనియర్ అధ్యాపక బృందం కలిగి ప్రణాళికాయుత విధానాలు అనుసరించబట్టే విశ్వసాయి కళాశాల మంచి ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు మరియు టీచింగ్ స్టాఫ్ అభినందిస్తూ ఇక ముందు పై చదువుల్లోనూ ఇదే స్ఫూర్తితో విజయాలు సాధించాలని శుభాభినందనలు తెలియజేశారు. అలాగే కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్న పలువురు విద్యార్థులు వారి అనుభవాలను పంచుకున్నారు. మా విద్యార్థులు చక్కగా ప్రతిభ కనబరిచినటువంటి వారై జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి గాను టి లిఖిత 465, జె హర్షసాయి 465, జీవిత 462, ఏ గోపీకృష్ణ 461, ఎస్కే షాకీర్ 461, పివి చందన 461, జి పార్థసారథి 460, ఎస్ సుమయ్య 460. ఈ ప్రకారంగా 450 మార్కుల పైన 22 మంది, 400 మార్కుల పైన 113 మంది అత్యుత్తమ ఫలితాలను సాధించారు. బైపీసీ విభాగంలో యు ప్రణతి 434,
టి ఊహ 432, జ్యోత్స్న 423 మరియు 400 పైన 8 మంది విద్యార్థులు బైపీసీ విభాగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలకు వస్తే ఎంపీసీ విభాగంలో ఎం గ్రీష్మారెడ్డి 988, ఎన్ హర్షవర్ధన్ 984, నవీన 981, 900 మార్కుల పైన 91 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బైపీసీ విభాగంలో మహమ్మద్ ఉమామా 974 మార్కులు, డి సంజన 968, 900 మార్కుల పైన 18 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. తిరుపతిలో ఉన్నటువంటి సాధారణ విద్యార్థులను సైతము అసాధారణ ఫలితాలను ఇస్తూ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేరుస్తున్నటువంటి సంస్థ మా విశ్వసాయి సంస్థ అని నేను సగర్వంగా చెప్పగలను. దీనికి తోడ్పడినటువంటి అందరూ విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, అధ్యాపకేతర బృందానికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కాలేజ్లో చదవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మార్కులు సాధించడానికి మా తల్లిదండ్రులు అలాగే మా ఉపాధ్యాయులు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. అందువల్లే మాకు ఈ మార్క్స్ సాధించాం. 434 వచ్చాయి 440కి. సీనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను మార్కులు సాధించినందుకు చాలా గర్వంగా సంతోషపడుతున్నాను. ఇందుకు గల కారణం మా తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయులకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. 988 వచ్చాయి 1000కి. దీనికి కారణం కేవలం మా టీచర్స్ అండ్ మై పేరెంట్స్. ఏ డౌట్ ఉన్నా ఎప్పుడైనా మా టీచర్స్ చాలా బాగా క్లారిఫై చేసేవాళ్ళు. వాళ్ళ వల్లే ఈ మార్క్స్ వచ్చాయి. నేను విశ్వసాయి కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ సపోర్ట్ చాలా బాగుంది. వీళ్ళ సపోర్ట్ వల్ల నేను 432 మార్క్స్ సాధించాను. నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. థ్యాంక్ యూ. పేరు మామ, నేను విశ్వసాయి కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం చాలా బాగుంది, మొత్తం చాలా సపోర్టివ్గా ఉంది. వీళ్ళ వల్ల నేను ఇంటర్ టోటల్ మొత్తం 974 మార్క్స్ సాధించాను. థ్యాంక్స్ టు విశ్వసాయి. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఎస్డీహెచ్ఆర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని ఎస్డీహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. అందులో ద్వితీయ సంవత్సరానికి గాను ఎంపీసీ గ్రూప్లో ఏ యువశ్రీ 1000 మార్కులకు గాను 960 మార్కులు, బైపీసీ గ్రూప్లో పి హర్షిత 1000 మార్కులకు గాను 950 మార్కులు సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 35 మందికి పైగా విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించారు. మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్లో ఎం ప్రణతి 470 మార్కులకు గాను 446 మార్కులు, సిఈసీ గ్రూప్లో ఎన్ హర్షిత 500 మార్కులకు గాను 460 మార్కులు సాధించారు. అలాగే 30 మంది పైగా విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను కళాశాల చైర్మన్ డివిఎస్ చక్రవర్తి రెడ్డి అభినందించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతిలో ప్రతి ఏటా నిర్వహించే భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పిల్లలకు, పెద్దలకు ఆట విడుపుగా తిరుపతి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి వినోదాన్ని పంచేందుకు భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా శనివారం తిరుపతి నగరంలోని డిబిఆర్ రోడ్డులో గల ఎగ్జిబిషన్ మైదానంలో భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ప్రదర్శనను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. వివిధ రకాల చేపలు, జలకన్యల విన్యాసాలు, వివిధ రకాల స్టాల్స్ను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా జలకన్యల విన్యాసాలు వినూత్న రీతిలో ఏర్పాటు చేశారని అభినందించారు. అతిపెద్ద జైంట్ వీల్, కప్ అండ్ సాసర్, బ్రేక్ డ్యాన్స్, జంబో జెట్, డ్రాగన్ ట్రైన్, మినీ ట్రైన్,
కొలంబస్, సెలెంబో, హెలికాప్టర్, మేరీ గ్రైండ్ వంటి 30కు పైగా అబ్బురపరిచే అమ్యూజ్మెంట్ రైడ్స్ అలరించనున్నాయి. 100కు పైగా స్టాల్స్, యువతను ఆకట్టుకునే జైపూర్ బ్యాంగిల్స్, హైదరాబాద్ డ్రెస్సెస్, ఇమిటేషన్ జ్యువెలరీ, మట్టి గాజులు, కోల్కతా టాయ్స్, సింగపూర్ హ్యాండీక్రాఫ్ట్స్, తిరుపూర్ కాటన్ డ్రెస్సెస్ కొలువుదీరాయని భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు వై శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ, ఊకా విజయ్ కుమార్, రాజారెడ్డి, అనిత పాల్గొన్నారు. భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ గత 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం నూతనంగా కొన్ని రకరకాలైన రష్యా, కొలంబియా ఇక్కడి నుంచి కూడా జలకన్యలను రప్పించారు. అదేవిధంగా జల పుష్పాలు, మత్స్యాలు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని రకాలైన మన భారతదేశంలో ఏదైతే ఉన్నాయో పుణ్యక్షేత్రాలు అవన్నిటినీ కూడా ఇక్కడ ప్రదర్శించబడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో మన తిరుపతి మహానగరంలో, తిరుపతి జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాలో మొత్తం మంది కూడా ఈ తిరుపతి భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను ఒకసారి సందర్శించండి. ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని రకాలైన జైంట్ వీళ్ళు మన దానికి సంబంధించినంగా మొత్తం కూడా అన్ని ఆహ్లాదకరమైన పిల్లలకు ఎటు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఈ హాలిడేస్లో ఈ ఎగ్జిబిషన్ని సందర్శించేదానికి అనుకూలంగా ఉంది. భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ గత 30 ఏళ్ళుగా దిగ్విజయంగా నడుపుతున్నాము. దాంట్లో ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర, వైష్ణవి యాత్ర, టైటానిక్, కేదార్నాథ్, తాజ్మహల్ ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ముఖం ధరతో మా ఒక భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని మా తిరుపతి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళు మాకు మంచిగా ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వాదం చేస్తున్నారు, బాగా ఆదుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇండోనేషియా, రష్యా నుంచి 10 మంది అమ్మాయిలను తీసుకొచ్చి జలకన్యుడు, స్కూబా డైవ్, అండర్ వాటర్ టన్నల్, ఫిష్ అక్వేరియము, 300 అడుగులు గేటు తయారు చేసి భారీ ఎత్తుగా 100కు పైగా స్టాల్స్ రెడీ చేసి ఫుడ్ కోర్టు, రకరకాల అమ్యూజ్మెంట్తో సహా ఈ సంవత్సరం మా తిరుపతి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించాము. కూడా ఆనవాయితీగా ఆహ్లాదం కొరకు సెలవుల్లో తిరుపతి నగర ప్రజలే కాదు రాయలసీమ మొత్తం కూడా లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి ఈ పవిత్ర స్థలంలో భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడం గత 30 సంవత్సరాలుగా కూడా ఆనవాయితీగా వస్తుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ అన్న గారికి తెలుపుతున్నాను. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ ఎగ్జిబిషన్కి మరి మంచి ప్రోత్సాహం కల్పించే విధంగా కూడా చాలామంది కూడా వచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా తిరుపతిలో ఎగ్జిబిషన్ అంటే మరి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ తిరుపతిలో జరుగుతుందా అని పిల్లలు, పెద్దలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తుంటారు ఇక్కడికి. అందరూ కూడా మరి భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషను మరి వివిధ రూపాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నిర్వహించింది వచ్చే సంవత్సరం లేకుండా మరి డిఫరెంట్గా నడుపుతున్నందుకు అందరూ కూడా ఈ రోజున అట్రాక్ట్ అవుతున్నారు. ఆ విధంగానే మరి ఈరోజు ఈ సంవత్సరం కాన్సెప్ట్ మరి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏ కాన్సెప్ట్ తీసుకొస్తే మరి ప్రజలందరికీ కూడా అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా దాన్ని మనం వాళ్ళకి చేరువ చేయాలి, ఆనందాన్ని వాళ్ళకి పంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తుంటారు. ఈసారి మరి ప్రత్యేకంగా జలకన్య అంటే మర్మైడ్ కాన్సెప్ట్తో ఈ రోజున ఇక్కడ తీసుకురావడం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరినీ చాలా ఆహ్లాదంగా అలరిస్తూ ఉందో. ఈరోజు చూసినట్టయితే ప్రత్యేకంగా జలకన్యలు ఉన్నారు, అలానే మెర్మైడ్ కాన్సెప్ట్స్లో తీసుకొని వచ్చారు. ఇది చాలా ఆహ్లాదంగా ఉంది. ప్రతి ఒక్కరు తిరుపతి పుర ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఎందుకంటే చూసినట్టయితే కొత్త కాన్సెప్ట్స్ గత 30 ఏళ్ళగా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి నూతనంగా
చేసిన దానికి ముఖ్యంగా శ్రీనివాసులు అన్న గారికి, ఈ స్థలాన్ని ఏదైతే ప్రతిసారి ఇస్తున్నారో యానమూరి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అండ్ ముఖ్యంగా తిరుపతి ప్రముఖులందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు రావాలి. ఇందులో చాలా ఆహ్లాదకరమైన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అందరూ సంతోషంగా ఇందులో పాల్గొనాలని కోరుతున్నాను. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో సీకాం విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని సీకాం కళాశాలల చైర్మన్ డాక్టర్ టి సురేంద్రనాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో సీకాంలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ జాహ్నవి 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకు సాధించారని కళాశాల డైరెక్టర్లు టి తేజస్వరూప్, టి ప్రణీత్ స్వరూప్ తెలిపారు. వీరితో పాటు పి లక్ష్మి ఎంఈసీలో 478, వి సౌమ్య సిఈసీలో 461, డి ఇందురేఖ సిఈసీలో 459, కె కనిష్క ఎంఈసీలో 458, బి వెంకట శశాంక్ ఎంపీసీలో 444, ఆర్ హేమచరణ్ ఎంపీసీలో 420 మార్కులు సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎం నేహ 1000 మార్కులకు గాను బైపీసీలో 949 మార్కులు, ఏ వైష్ణవి సిఈసీలో 936 మార్కులు, ఎన్ విజయ్ కుమార్ సిఈసీలో 933 మార్కులు, ఎన్ సుహనా సిమ్రాన్ హెచ్ఈసీలో 932 మార్కులు, సి దినేష్ ఎంపీసీలో 929 మార్కులు, ఏ సుప్రజ బైపీసీలో 925 మార్కులు సాధించారని, ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు వారి అభ్యున్నతికి కృషి చేసిన ఉపాధ్యాయులను కళాశాల డైరెక్టర్లు టి తేజ్ స్వరూప్, టి ప్రణీత్ స్వరూప్, అధ్యక్షులు బి జయలక్ష్మి మరియు ప్రిన్సిపాల్ డి జ్యోతిశ్వర బాబు నాయుడు అలాగే డి కళందర్లు అభినందించారు. టీటీడీలో జరిగే ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో విమర్శించడం, దానిపై అధికార పక్షం ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయడం సమంజసం కాదన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. టీటీడీలో తెలుసో తెలియకో జరిగే తప్పిదాలపై బాధ్యత గల శ్రీవారి భక్తులుగా, స్థానికులుగా టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పొరపాట్లు పునరావృతం కాకుండా సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప పబ్లిసిటీ కోసం రాద్ధాంతం చేయడం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన తప్పిదాలపై స్థానికులుగా, శ్రీవారి భక్తులుగా అప్పటి టీటీడీ అధికారి దృష్టికి తీసుకువెళితే అహంకారంతో, అధికార దర్పంతో వ్యవహరించడంతో తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురై రాష్ట్ర వ్యాప్తంగా నామరూపాలు లేకుండా పోయారని నవీన్ తెలిపారు. ఇప్పుడున్నటువంటి అధికారులకి, ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తిరుమల కొండపైన టీటీడీలో ప్రతినిత్యం కూడా ఎక్కడో ఒక చెడ్డ జరగాలి, ఆ జరిగితే దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలి అనేటువంటి దురాలోచన ఎవరు చేసినా అది అధికార పక్షమా ప్రతిపక్షమా కాదండి, వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదు. దయచేసి రాజకీయాలతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముడిపెట్టద్దండి. తప్పు జరిగితే మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంటే వాస్తవాలు కనుక్కొని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలా తప్పు జరిగింది, దీన్ని సవరించుకోండి అని చెప్పడంలో ఎంతో గౌరవం, హోందా పెరుగుతుందండి. అలా కాకుండా ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు విమర్శించడము, అధికార పార్టీ మరోపక్క విమర్శించడం, ఇది రాజకీయాలకు కేంద్ర బిందువుగా దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చద్దండి. ఈరోజు మీరంతా కూడా గతంలో పనిచేశారు. ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎండాకాలం వస్తే గోవులకు ఎటువంటి మరణాలు సంభవిస్తాయన్న విషయం మీకు అందరికన్నా బాగా తెలుసు. టీటీడీ ఎస్వీ గోశాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు. ఆదివారం టీటీడీ గోశాలలో గోవులను, గోవుల ఆవాసాలను, వాటికి రోజువారీ అందించే దాణాను మీడియా అధికారులతో కలిసి పరిశీలించిన తర్వాత చైర్మన్ మీడియాతో మాట్లాడారు. టీటీడీ గోశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యమూ లేదని, గోవులను తల్లిలా భావించి ఎప్పటికప్పుడు దాణా, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఎక్కడో మృతి చెందిన గోవుల ఫోటోలను, గత పాలనలో గోశాలలో మరణించిన గోవుల ఫోటోలను చూపి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలనలో మరణించిన గోవుల ఫోటోలను, తేదీలను మార్చి ప్రస్తుతం చనిపోయినట్లు చూపిన ఫోటోలను మీడియాకు చూపించారు. టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి ఉండగా గోవులకు కాలం చెల్లిన మందులు, పురుగులు పడ్డ దాణా పంపిణీ చేసినట్లు వారి పాలనలో విజిలెన్స్ నివేదికే స్పష్టం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా అప్పటి విజిలెన్స్ నివేదికను, అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు చూపించారు. ప్రతిరోజు అసత్య ఆరోపణలు, పచ్చి అబద్ధాలతో టీటీడీ సంస్థ మీద బురద జల్లుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే జీరో అవుతారని హెచ్చరించారు. వ్యక్తిగతంగా నా మీద ఏమైనా ఉంటే ఆరోపించుకో, కానీ దైవ సంస్థ మీద అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. టీటీడీ గోశాలలో గోవుల సహజ మరణాలను ఆయన సొంత రాజకీయాల కోసం వాడుకోవాలని కుట్రలు చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఊరుకోరన్నారు. ఇతర మతాల విశ్వాసాల మీద అసత్య ప్రచారాలను ఇలాగే చేయగలవా అని హిందువులపై ఎందుకంత ద్వేషమని ఆయన ప్రశ్నించారు.
కరుణాకర్ రెడ్డికి దేవుడంటే భయం లేదు, భక్తి లేకనే రోజు ఏదో ఒక విధంగా అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారు. టీటీడీ సంస్థపై ఏదైనా నిజాలు చెబితే సరిదిద్దుకుంటామని, కానీ బురద జల్లితే ఊరుకోబోమన్నారు. తాను చైర్మన్ అయ్యాక గత పాలనలో జరిగిన ఇంజనీరింగ్ పనులపై ఆరా తీస్తూ ఉంటే అడుగడుగునా కమిషన్ల భాగోతమేనని, కాంట్రాక్టర్లందరూ వచ్చి తాము కమిషన్లు ఇచ్చాం, మా సంగతి ఏంటని అడుగుతున్నారని, అయితే ఆయన టీటీడీ కమిషన్ల చైర్మన్గా కరుణాకర్ రెడ్డి అపకీర్తి మూటగట్టుకున్నారని విమర్శించారు. తాను చైర్మన్ అయ్యాక ఒక్క రూపాయి కూడా అవినీతి మరక లేకుండా చైర్మన్గా సేవలందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడారు. డేటా ఉందండి మా దగ్గర, మీకు షేర్ చేస్తాం. ఒక 20-22 చనిపోయి ఉండొచ్చు, లెక్కలు తీస్తున్నాం, కరెక్ట్ లెక్కలు. ఒక ఆయన ఉన్నాడు హరినాథ్ రెడ్డి అని, ఇందులో పనిచేశాడు. ఆయన పోతా కొన్ని మార్ఫింగ్ చేసి ఆయన దగ్గర రికార్డు ఉంటుంది, ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ స్టాంపేడ్ జరిగినప్పుడు ఈయన ముఖ్య కారకుడు. నాకు డౌట్ ఏంటంటే ఆ భాగంలో ఈయన కూడా ఒక ఇన్సిడెంట్ జరగటంలో 2000-3000 మంది తొక్కిసలాట ఎప్పుడు ఇంట్లో ఒక 50,000, 1,00,000, 2 లక్షలు ఉంటే ఏమైనా తొక్కిసలాట ఉంది ఉండొచ్చు. దీన్ని బట్టి వేస్తే టార్గెట్ చేశారు, వాళ్ళు హిందువుల మీద టార్గెట్ చేశారు. దీన్ని ఎట్లాగైనా టీటీడీలో బ్లేమ్ చేస్తే మనం అంతా హీరోలు అయిపోతామని, జీరోలు అయిపోతారని నాకు తెలియదు. దేవుడితో పెట్టుకున్న దేవుడు బాగుపడలేదు కాబట్టి ఇవన్నీ. అసలు కరుణాకర్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పి బోర్డు సభ్యుడిగా నేను పెడతామండి, డెఫినెట్గా పెడతాం. చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి. కొంతమంది తెలుసు కదా ఏమైందో, ఎట్లా తిరుగుతున్నారు కోర్టు చుక్కలు చూపిస్తాము ఆయనకి, మామూలుగా ఉండదు. తమాషాలు చేస్తున్నారు అందరూ. ఎక్కడో చనిపోయిన గేదెలన్నీ తీసుకొచ్చి, ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ చచ్చిపోయినాయి. అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది? నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నేను ఎవడొద్దన్నాడు, ఎందుకు టీటీడీని ఇన్వాల్వ్ చేస్తారు అంటున్నాను. ఈ 5 నెలల నుంచి ఒక్క రూపాయి నేను హామీ ఇస్తా, ఎలాంటి దుర్వినియోగం జరగలేదు. అంత హానెస్ట్గా, అంత ఓరియంటెడ్గా మేము పనిచేస్తున్నాం. మరణాలు పొందేటప్పుడు ఈ 3 నెలల కాలంలో వాళ్ళు 100 ఆరోపించారు. లేవు. సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని ఆవులు చనిపోయినాయి మీ దగ్గర? అవన్నీ మీకు స్ట్రాటజీ మీకు మా సిపిఆర్ పంపిస్తాడండి. వాళ్ళలాగా ఫేక్గా నేను చెప్పలేను. అన్నీ ఆన్ రికార్డు వెరిఫై చేస్తున్నాము. కొన్ని రికార్డులు దొరకట్లేదు, ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు. అవన్నీ చూడాలా. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఈ ఎస్వీ డైరీ ఫామ్కి ఎన్ని ఆవులు వస్తున్నాయి, ఎన్ని చనిపోయాయి, అవన్నీ డాటా తీసుకుంటామండి. మేము ఇవాళ మేము నిన్నటి నుంచే దీన్ని రిపోర్ట్ పెడతారు. అర్థమైంది. నిన్నటి నుంచే మేము దీంట్లో తిరిగాం. పక్కన వెటర్నరీ కాలేజ్ ఉంది, అనుభవజ్ఞులైన డాక్టర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారు. వారిని మీరు ఇన్ఛార్జ్గా ఎవరన్నా తీసుకోవచ్చు? పెడతామండి, డెఫినెట్గా పెడతాం. పెడతామండి, ఇప్పుడు పెడతాం. మాట్లాడాలి, గవర్నమెంట్తో మాట్లాడాలా. అది నా చేతిలో, టీటీడీ చేతిలో లేదు. గవర్నమెంట్తో మాట్లాడి చేయించాలా. 1776 ఉన్నాయి. అదే ఇస్తాం మీకు, అందరికి షేర్ చేస్తాం. సిపిఆర్ ఇస్తాడు. హయాంలో పనిచేసినటువంటి అధికారులు, సిబ్బంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. వాళ్ళ వల్ల ఇలాంటి ఆరోపణలన్నీ కూడా బయట కావచ్చు. దాన్ని ఏమి డినై చేయట్లేదు, నేను డినై చేయట్లేదు. ఉన్నారు, చేస్తున్నాం, ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. ఆవులకి ఇక్కడ ఎస్వీ డైరీ ఫామ్లో వాటి ఆరోగ్య పరిస్థితులు చూసుకోవడానికి డాక్టర్లు కానీ కాంపౌండర్లు కానీ ఉన్నారండి. ఎందుకు లేరు? ఇద్దరే ఉన్నారు సార్. సరిపోవట్లేదు, వాళ్ళు సరిగ్గా ఉన్నారు. ఒక డాక్టర్ అయితే పారిపోయాడు, ఏమయ్యాడో తెలియదు ఇప్పటిదాకా. ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. చేస్తామండి. కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఇటుండింది. ఇది మేము పెట్టిన ఫొటోస్ కాదు, డేటెడ్ 24/3/24. ఆయన మార్ఫింగ్ చేసాడేమో, మేమైతే ఒరిజినల్ ఫొటోస్ చూపిస్తున్నాం. ఇవన్నీ కరుణాకర్ రెడ్డి టైంలో ఉన్నాయి. ఆ టైంలో డైరెక్టర్గా ఉండేవారిపైన కేసు ఏమన్నా నమోదు చేస్తారు? డాక్టర్స్ కొరత, సిబ్బంది కొరత చేస్తామండి. ఏమంటారు? డాక్టర్స్ 6 మంది పనిచేయాల్సిందే, కేవలం 2 మాత్రమే ఉన్నారు అనేది అదే ఒక ఆయన అబ్స్కాండ్ ఉన్నాడు, ఇంకేమైనా ఒక ఆయన లీవ్లో ఉన్నాడు. పిలిపియాలి వాళ్ళని. మీకు తెలుసు కదా లేబర్ యాక్ట్ ఎట్లా ఉంటుంది. చేస్తామండి. మాట్లాడా రిపీటెడ్ కాకుండా
శాశ్వతంగా ఈ చర్యలు అనేది గట్టిగా ఉండేట్టుగా చేయాలి. అదే ప్రయత్నం చేస్తున్నాము, డెఫినెట్గా చేస్తాం. ఒకటి రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాం. టార్గెట్ చేయడం లేదంటే మిమ్మల్ని టార్గెట్ చేయడం, నన్ను టార్గెట్ చేస్తే ఏం కాదండి, ఐఎమ్ రెడీ. గో సంరక్షకులు మేము టీటీడీని టార్గెట్ చేయదని అంటాం. నన్ను టార్గెట్ చేయండి, పర్లేదు బ్రాహ్మణుని చేయండి, ఎమ్మెల్యే గారిని చేయమని మేమే వద్దంటలేము, మేము భయపడం. ఇస్తున్నామండి, ఇస్తున్నాం. ఓకేనా? అలాగే ఆయన పైన కూడా ఇంక మీద భవిష్యత్తులో టీటీడీ మీద అభాండాలు అసత్య ఆరోపణ చేస్తే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చైర్మన్ గారు దృష్టికి తీసుకుని వెళ్ళాం. లా డిపార్ట్మెంట్తో మాట్లాడి తొందరలోనే ఎవరినైనా ఓవర్ యాక్షన్ చేస్తే బోర్డులో కూడా మేము రాబోయే రోజుల్లో తీర్మానం పెట్టబోతున్నాం. ఏంటది? మనకి దీనికి సంబంధించి కేసు నమోదు చేయాలని ఒకటి. కేసు నమోదు చేయాలి, కాల్ డేటా కూడా తీసుకొని తర్వాత ఎవరైతే వాళ్ళకి సహకరిస్తున్నారో ఈ మొత్తం ఫోటోస్ పంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కరుణాకర్ రెడ్డి తర్వాత సుబ్బారెడ్డికి ఆ రోజు స్వదేశీ ఆవులు సంబంధించి కొన్ని ఆవులు మిస్ అయ్యాయి. అవి జగన్ ఇంటికి వెళ్ళాయా, సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళాయా, ఇంకేమన్నా పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ ఇంటికి వెళ్ళాయా, లేకపోతే వ్యాపారవేత్తల ఇంటికి వెళ్ళాయని స్వదేశీ ఆవుల మీద ఆ రోజు జరిగిన ఏదైతే కుంభకోణాల మీద విచారణ ఒకటి. తర్వాత ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించి గతంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు లాస్ట్ 6 నెలల్లో విపరీతంగా శాంక్షన్ చేశారు. దానికి సంబంధించి ఆపి అదే మాదిరిగా డిప్యుటేషన్ మీద ఉన్న అధికారులందరినీ కూడా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మీరు చూస్తుంటారు ఈ వైసీపీ ప్రభుత్వం 2014 నుంచి 19లో ఏ విధంగా 2014 నుంచి 19లో ఏ విధంగా ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం పైన ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా నిందలు మోపుతూ ఆ రోజు కాపునాడుకు సంబంధించిన ఉద్యమంలో రైళ్లను కాల్చి ఏ విధంగా కాపు సోదరులపైన కానీ కులాలు మతాల మధ్య పైన చిచ్చు పెట్టినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి ఇప్పుడు కొత్త మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఒక నెల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి, ఉంది అందరూ కూడా మీడియా సోదరులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈరోజు మా ముఖ్యమంత్రి మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి టైంలో పెద్ద అయినటువంటి బిఆర్ నాయుడు గారికి టీడీ చైర్మన్ ఇచ్చినప్పటి నుంచి తిరుమల దేవస్థానంలో ఎటువంటి ప్రక్షాళన జరుగుతుందో మీరు చూసుంటారు. దీనిలో మొదటి భాగంగా కల్తీ నెయ్యి. ఆ కల్తీ నెయ్యిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఆ రోజున్న ఈఓ ధర్మారెడ్డి కానీ, ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి కానీ, ఆ రోజు ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కానీ, ఆ రోజు ఉన్నటువంటి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీరు త్రైంబకుతో ఈ టీడీడీని భ్రష్టు పట్టించారు. దానిని అన్నిని మొన్న సీఎం గారి దగ్గర వెళ్ళి ఏ విధంగా చేయాలి డెవలప్మెంట్ అని మన చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత దీనిలో గతంలో పనిచేసినటువంటి కొందరు అధికారులు, ముఖ్యంగా ఇక్కడ ఈ గోశాలకు సంబంధించి ఆయనే స్వతంత్ర నేనే చైర్మన్ అనే వ్యక్తిగా అనేటువంటి హరినాథ్ రెడ్డి చేసిన తప్పుకి సస్పెండ్ అయిన వ్యక్తి ఈరోజు ఆ హరినాథ్ రెడ్డి ద్వారా కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి కానీ వాళ్ళ యొక్క దుష్ట సయంలో తిరిగి తిరుమల దేవస్థానాన్ని ఒక అప్రతిష్ట పాలు చేసేదానికి కూడా ఈరోజు చేస్తున్నారు. మీరు చూసుంటారు గతంలో లోకల్ బాడీ ఎలక్షన్లో లడ్లను ఏ విధంగా కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ప్రతి ఇంటికి ఏ విధంగా ఇచ్చారో మీరు చూస్తుంటారు. ఈరోజు అటువంటి పరిస్థితుల ఆ రోజు దేవుడికి సంబంధించిన భక్తులు వెళ్తే లడ్డు ఏ విధంగా వస్తామనేది ఈరోజు ఏ విధంగా వస్తుందో చూస్తుంటారు. మధ్య భోజనం, ఉచిత భోజనం ఏ రోజు ఆ రోజు ఎట్లుంది ఈ రోజు ఎట్లుందో చూస్తుంటారు. ప్రతి ఒక్కటి దాన్ని మా పెద్ద ఆయన సీఎం గారు కానీ చైర్మన్ గారు కానీ బోర్డు మెంబర్లు అందరూ కూడా పరిశీలించి దీని ద్వారా చేస్తూ ఉంటే తట్టుకోలేకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలేస్తూ
ఈ ఒక టీం, సోషల్ మీడియా టీంని ఒక దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవుడే లేదు, వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి పైన చెప్పుతో వేస్తే ఏమవుతుందన్న మాట్లాడిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు చైర్మన్ అయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడో, ఇక్కడ టీడీడీకి సంబంధించిన బిల్డింగ్లు ఏ విధంగా కొట్టి తన సొంత పర్సంటేజ్ కోసం ఏ విధంగా దాన్ని మార్చాడో మీకు తెలిసిన వ్యక్తి అందరికి కూడా. అటువంటి వ్యక్తి ఈరోజు హిందూ సంప్రదాయం పైన, హిందూ మనోభావాల పైన దెబ్బతీసే విధంగా ఈ కుట్ర చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ వైసీపీ నాయకులు. ముఖ్యంగా చైర్మన్ గారు మనరాని మాటలను కూడా అన్నట్టు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి వైసీపీ నాయకులను కూడా తొందరలో మా నాయకుడు చెప్పిన విధంగా చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే నేను కానీ, భానుప్రకాష్ గారు కానీ, ఇక్కడుండే అందరూ కూడా, తిరుపతి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే మన శ్రీనివాసులు అన్న గారు కానీ అందరూ కూడా మేము ముందుంటాం. మీ ద్వారా ఆ వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డికి కానీ వాళ్ళకి ఒకటే విన్నపం, అయ్యా నువ్వు రాజకీయం చేయాలంటే నేరుగా మాట్లాడు, దేవుడితో పెట్టుకోవద్దు. 7 కొండలను 5 కొండలు చేస్తానన్నప్పుడే జరిగిన సంఘటనలు మీకు తెలుసు. ఇది ఇంకా పద్ధతి కాదు. మిమ్మల్ని ఆల్రెడీ వైసీపీ నాయకులందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మిత్రులారా, సిగ్గులేని వైసీపీ ప్రభుత్వం గతంలో 2019 నుంచి 24 వరకు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకొని టీటీడీ చరిత్రలో ఎప్పుడు కమిషన్లు తీసుకునే చైర్మన్ టీటీడీ ఎప్పుడు లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆఖరి 2 సంవత్సరాల్లో ఒక మహానుభావుడిని తీసుకొని వచ్చి భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం లేనటువంటి వ్యక్తిని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమించాడు. తిరుపతిలో ఏ ప్రజలను అడిగినా చెప్తారు, ఆ రోడ్డులో 10%, ఈ రోడ్లో 10%, దాంట్లో 15%. ఆ గోవిందరాజు సత్రాలు దాదాపు ఇంకా 45 సంవత్సరాలు 40-50 సంవత్సరాలు భక్తులకు సేవ అందించే సత్రాల్ని కమిషన్ల కోసం ఎన్నికల సమయంలో టీటీడీ నిధుల్ని ఇంజనీరింగ్ శాఖకు బదిలీ చేయించి తద్వారా కమిషన్లు తీసుకొని తన కొడుకుకి ఎన్నికల్లో ఖర్చుల కోసం కావాలని చెప్పి కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పి తిరుపతిలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు దాన్ని ఆరోపిస్తున్నారు. వారా ఈరోజు ధర్మం గురించి, దైవం గురించి మాట్లాడేది. అసలు ఆ పాత చొప్పియండి నల్లరాయిని కొడతానని చెప్పినట్టు వ్యక్తికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా, సభ్యుడిగా నియమించడమే జగన్మోహన్ రెడ్డి ఒక నాస్తికుడు. హిందూ దేవాలయాలైనా సరే, హిందూ పూజా విధానాలైనా సరే తెలియని వ్యక్తి, ఏ రోజు మన టీటీడీ సాంప్రదాయాలు పాటించిన వ్యక్తి కాదు. అంటే పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు, కానీ ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. దాదాపు ఒక వారం ముందు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ గోశాల్లో ఆవులన్నీ బక్క చిక్కిపోయాయి, అన్ని దాదాపు 100 పై చిలుకు ఆవులు 3 నెలల్లో చనిపోయినాయి. 100 పై చిలుకు ఆవులు అన్నారు. నేను ఆ రోజే ఛాలెంజ్ చేయడం జరిగింది, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, ఆధారాలతో రండి, మా దగ్గర ఉంటే ఆధారాలు మేము చూపిస్తాం. ఆన్ రికార్డ్ మీరైనా ట్యాంపర్ చేసి దానికి మీకు కావాల్సినట్టు రాసుకుంటారేమో, మేము ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. మేము సమాధానం చెప్పాల్సింది గోవుకి, గోవిందుడికి. నువ్వు రాజకీయం ఈరోజు గోవుతో గోవిందుడితో ఆడుతున్నావు, నువ్వు రాజకీయం ఆడుతున్నావు. ఇది మంచిది కాదు. దాదాపు ఈ 3 నెలల కాలంలో ఏ గోశాలలో అయినా సరే మీ హయాంలో కానీ ఇప్పుడు కానీ అనారోగ్య కారణాలతో గోవులు మరణించడం సర్వసాధారణం. కానీ నువ్వు రాజకీయ కోణంలో ఆ రోజు శ్రీరామచంద్రమూర్తికి అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించి ముత్యాల తలంబరాలతో దేదీప్తిమానంగా నీ ముఖ్యమంత్రి నువ్వు తీసుకొని వచ్చే సత్తా నీకు లేదు. ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణం జరుగుతా అంటే ఎన్నిసార్లు తీసుకొని వచ్చావయ్యా నువ్వు? ఈరోజు మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా, మళ్ళీ చెప్తున్నా, దంపతులతో స్వామివారికి పట్టు వస్త్రాలు మొన్న జరిగినట్టు బ్రహ్మోత్సవాలు సమర్పించారు. నిన్న రాముల వారికి వచ్చారు. మీ నాయకుడిని ఎప్పుడన్నా నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు అయ్యా అన్న రావాలన్నా మన సాంప్రదాయాలు కాపాడాలని చెప్పి ఏ రోజైనా చెప్పావా? ఈరోజు మాత్రం ఎన్డీఏ కూటమి హిందూ ధర్మానికి వ్యతిరేకం, పవన స్వామి అని చెప్పి జనసేన అధ్యక్షుని అంటే వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన నువ్వు విమర్శించేస్తావా కరుణాకర్ రెడ్డి గారు? మీరు అసలు నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. ఇదేదో బిఆర్ నాయుడు గారో లేకపోతే నానన్నో మన నరసింహ యాదవ్ గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు. ఇది
టీటీడీ విజిలెన్స్ రిపోర్టు డేటెడ్ 1/4/2024. ఎవరున్నారయ్యా ఆ రోజు? ఎవరున్నారు ఆ రోజు? నువ్వే కదా చైర్మన్గా ఉన్నావు, నీ మనుషులే కదా ఈఓగా ఉన్నారు, నీకు కావాల్సిన మంది మార్బలే కదా ఉన్నారు. ఈ రిపోర్ట్లో ఏం రాస్తున్నట్టు విజిలెన్స్ నువ్వు హయాంలో ఉన్న రిపోర్ట్లో జస్ట్ ఒక 2 లైన్లు చదువుతాను. ఇట్ షోస్ దట్ ఆల్ ద మేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ whereas during the observation on ground some bales are not fit for feeding of cows. దానాలో ఆవులకు పెట్టకూడదని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నువ్వు దాన్ని పెట్టించావు. నువ్వు పెట్టినావు అనే దానికి నిదర్శనం మా దగ్గర ఎవిడెన్స్, మేము ఊరికే మాట్లాడలేదు. నువ్వేదో మొన్న 4 ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపించావు. ఇది మార్ఫింగ్ చేసిన ఫొటోస్ కాదు మిత్రులారా, దీంట్లో పురుగులు పట్టిపోయింది. దానాలో పురుగులు. దీన్ని ఆ రోజు మీరు ఇక్కడ నుండి గోమాతలకు ఇచ్చేసి ఈరోజు గోమాతల్ని బక్కచిక్కిపోయాయి. ఇప్పుడే మా చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళి మేము కూడా కలిసి వెళ్ళొచ్చాం. వాటికి ఫీడ్ ఇస్తుంటే 11:30కి ఇచ్చాం. కడుపు నిండా తిన్నాయి, హ్యాపీగా పడుకొని ఉన్నాయి. బెల్లం ఇస్తే కూడా తినలేదంటే అంత హాయిగా ఉన్నాయి ఇవి. నీకు మాత్రం కనపడదు, నీకు మాత్రం ఏం కనపడదు. ఇంత బాగా గోమాతలను చూసుకుంటుంటే మీ నాయకుడికి చెప్పు, ఇంట్లో మాతను సరిగ్గా చూసుకోమని చెప్పి, తల్లిని చెల్లిని బాగా చూసుకోమని చెప్పు. ఇది రాష్ట్ర ప్రజలు నేను వచ్చే ముందు మెసేజ్ చేశారు, అన్న నువ్వు చెప్పు కరుణాకర్ రెడ్డి గారికి, ఇంట్లో ఫస్ట్ వాళ్ళ కుటుంబం తీసుకున్నాక మళ్ళీ మాతల గురించి గోమాతల గురించి మాట్లాడతారు, వాళ్ళ నాయకుడిని చూసుకోమని చెప్పని చెప్పారు. అంటే ఏదో రాజకీయ ఆరోపణ కాదు, ప్రజల్లో వచ్చినట్టు భావన. కాబట్టి అసత్య ఆరోపాలు చేయొద్దు, అబద్ధపు ఆరోపాలు చేయొద్దు. గోవుతో గోవిందుడితో దయచేసి ఆడుకోవద్దు. రోజు ఏదో ఒక రామాయణం. మేము కూడా పోరాటం చేసాం. మేము కూడా నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా పోరాటాలు చేసాం. ఆధారాలతో చేసాం. మీరు తీసుకునే నిర్ణయాల మీద కోర్టుకి వెళితే కోర్టు మాకు అనుకూలంగా, భగవంతుడికి అనుకూలంగా, ధర్మానికి అనుకూలంగా తీర్పిచ్చింది. టీటీడీ చరిత్రలో మిత్రులారా, టీటీడీ చరిత్రలో ఎప్పుడు కోర్టు టీటీడీకి వ్యతిరేకంగా స్టే కానీ తీర్పులు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇచ్చిందంటే మీరు ఎంత దుర్మార్గంగా టీటీడీని ధనార్జన క్షేత్రంగా, టీటీడీని ఒక రాజకీయ పునరాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చారు. దాంట్లో మీరందరూ సభ్యులు అని చెప్పి మేము భావిస్తూ, దీనికి సంబంధించిన చాలా ఫొటోస్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏమేమి జరిగిందో మా చైర్మన్ గారు పూర్తి వివరాలు మీ ముందు పెట్టబోతున్నారు. అప్పుడు జరిగిన అవినీతి అక్రమాలు కూడా వారి దృష్టికి వచ్చింది. బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు సొంటి నాగరాజు తెలిపారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులను గెలిచి సీఎం రేవంత్ రెడ్డి ఓబీసీ రిజర్వేషన్ 42కు చేయడం శుభపరిణామమని తెలిపారు. అతి తొందరలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బాలాజీ కాలనీలోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. ఓబీసీ స్టేట్ చైర్మన్ సొంటి నాగరాజు, తిరుపతి జిల్లా డీసీసీ బాలగురువం బాబు, చిత్తూరు డిస్టిక్ డీసీసీ పోటుగారి భాస్కర్, మురళి, ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్, కర్ణాటక ఇన్ఛార్జ్, తిరుపతి డిస్టిక్ జనరల్ సెక్రటరీ కలిందర్, తిరుపతి డిస్టిక్ ఓబీసీ చైర్మన్ భాస్కర్ యాదవ్, శివశంకర్, ఎక్స్ డిస్టిక్ ఎస్సీసెల్ ప్రెసిడెంట్, నెల్లూరు డిస్టిక్ ఓబీసీ చైర్మన్ నరేష్, చిత్తూరు డిస్టిక్ ఓబీసీ చైర్మన్ దొరస్వామి, సత్యసాయి డిస్టిక్ ఓబీసీ చైర్మన్ భరణి, సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీలకు పెద్ద పెట్టేసి బీసీలకు ఉన్నత స్థానం కల్పించే విధంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి స్థానిక ఎన్నికలకు కూడా వెళ్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలు నా 2 కళ్ళు, బీసీలు నా వెన్నుముక్క, బీసీలదే ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నమ్మబలికి ఈ రోజున గద్దెనెక్కి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలు ఉంటేనే ఈ పార్టీ సరైన పార్టీ అని చెప్పి ఆ రోజున కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వీళ్ళిద్దరూ ఈ రోజున రాష్ట్ర జనాభాలో 50% పైబడి మేము ఉంటే మా రిజర్వేషన్ తగ్గించి మాకు వెన్నుపోటు పడిచే ప్రయత్నం చేస్తున్నారు. 34% రిజర్వేషన్ ఉన్న అటువంటి దాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 27%కి తగ్గించాడని జగన్మోహన్ రెడ్డి గారిని వాడగొట్టి మళ్ళీ ప్రజలందరూ మీకు పట్టం కడితే మళ్ళీ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే పందాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నడుస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా పక్క రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఎలా అయితే జరుగుతుందో మాకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఓబీసీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున చలో సెక్రటరీ ప్రోగ్రామ్ అని సిద్ధపడినట్టు ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆశ్రమం ఆధ్వర్యంలో యోగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి యోగా సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.
ఆదికాలం నుంచి యోగ విద్యతో చిత్తంను అదుపులో ఉంచుకుని సంపూర్ణ ఆరోగ్యానికి యోగా విద్య దివ్యౌషధమని మన పూర్వీకులు నిరూపించారని ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి అన్నారు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం యోగా సర్టిఫికేట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సుఖబ్రహ్మాశ్రమం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణనిస్తున్నారు. ఇప్పటి వరకు ఆశ్రమ ఆధ్వర్యంలో 1679 మంది యోగా శిక్షణ పొందారు. ప్రస్తుతం యోగా శిక్షణ పొందిన వారికి యోగా శిక్షణ సర్టిఫికేట్లను ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామివారు, మఠాధిపతులు స్వస్వరూపానందగిరి స్వామివారు, విష్ణు సేవానందగిరి తదితర స్వామీజీల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి మాట్లాడుతూ పూర్వకాలం నుంచి యోగా విద్యతో మహర్షులు, ఋషులు చిత్తమును ఎలా కట్టడి చేసి ఆరాధనపై మనసు లగ్నం చేసేవారో వివరించారు. భారతదేశంలోని పురాతన యోగా విద్య విశిష్టతను ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు ఆమోదించే విధంగా కృషి జరిగిందని వివరించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా ఆసనాలు ఆచరించి సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారన్నారు. యోగా మాస్టర్ మార్కండేయులు మాట్లాడుతూ ఆశ్రమం ఆధ్వర్యంలో ఏడాది పొడవునా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఉచిత యోగా శిక్షణనిస్తూ యోగాసనాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారన్నారు. యోగా శిక్షణ పొందిన శిక్షకుడు మోహన్ మాట్లాడుతూ ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనివ్వడం తద్వారా ఎంతో మంది యోగా నేర్చుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారని తెలియజేశారు. గత 20 ఏళ్లుగా శ్రీ సుఖబ్రహ్మాశ్రమంలో ఉచిత యోగ శిక్షణా కేంద్రం నిర్వహింపబడుతోంది. ఆ కేంద్రంలో ఇప్పటి వరకు విద్యార్థులు 1657 మంది చేరుంటారు. వీళ్ళు సంవత్సరం వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తూ ఉండొచ్చు, కానీ 30 రోజులుగాన వాళ్ళకు పూర్తి అయితే యోగ శిక్షణ కాలం వాళ్ళకి ధ్రువపత్రం ఇవ్వబడుతుంది, సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. యోగ శిక్షణ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ యోగ సర్టిఫికేట్ వల్ల భవిష్యత్తులో వారికి ఉద్యోగస్తులకు కానివ్వండి, ఇట్లా చార్ధామ యాత్ర వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, చదువుకునే విద్యార్థులకు కానీ అది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సుఖబ్రహ్మాశ్రమంలో జరుగుతున్నటువంటి యోగా శిక్షణ కార్యక్రమం ఎంతోమంది అనేక రుగ్మతలతో బాధపడే వ్యక్తులకు ఆరోగ్యాన్ని అందించడానికి ఎంతగానో సహకరిస్తుంది. నేను కూడా ఇక్కడ అనేక పర్యాయాలు శిక్షణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆర్పీబీఎస్ జడ్పీహెచ్ఎస్ బాయ్స్లో గత 4 ఏళ్ల క్రితం ఒక వేసవి శిక్షణా శిబిరం నిర్వహించడం జరిగింది. ఆ శిక్షణా శిబిరంలో కూడా 40 మంది విద్యార్థులకు మన యోగాచార్యులు మార్కండేయులు సార్ గారు శిక్షణ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ 30 రోజులు శిక్షణ పూర్తి చేసుకుని ఈరోజు యోగా సర్టిఫికేట్ అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా అందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గతం కంటే మిన్నగా స్వామివారి ప్రసాదాలను మంచి నాణ్యతతో భక్తులకు అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుమల శ్రీవారి సేవలో ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన ఓ సంస్మరణ సభకు రావడం జరిగిందన్నారు. యావత్ ప్రజానీకానికి అర్థమయ్యేలా కొన్ని వందల అన్నమయ్య కీర్తనలు ఆలపించిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ తీసుకుంటున్న చర్యల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అదేవిధంగా స్వామివారి ప్రసాదాల నాణ్యత పెంచి భక్తులకు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు అభినందనలు తెలిపారు. శ్రీవారి అనుగ్రహంతో ఇవాళ చక్కని దర్శనం స్వామివారు అనుగ్రహించారు. నిన్న తిరుపతి క్షేత్రంలో జరిగిన సంస్మరణ సభకి రావడం జరిగింది. స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో స్వర్గస్థులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు కొన్ని వందల అన్నమయ్య కీర్తనలు మనందరి కోసం ఆయన స్వరపరిచి ఆయన మన కోసం వదిలి వెళ్ళిపోయారు. వారిని స్మరించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం ఒక సామాన్య భక్తుడిని ఎంత గొప్ప గాయకుడుగా మార్చిందో అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సామాన్యమైన కుటుంబంలో జన్మించి సంగీత శిక్షణలో అనేక మెరుగులు దిద్దుకుని స్వామివారి యొక్క కీర్తనల్ని కొన్ని అపురూప రాగాలతో, అవి లెక్క పెట్టడానికి కూడా మనకి తెలియటం లేదు, అన్ని రాగాలలో స్వామివారి యొక్క అన్నమయ్య కీర్తనల్ని అద్భుతంగా వారు స్వరపరిచి భక్తులకి అర్థమయ్యే విధంగా వాటి యొక్క వివరాలు కూడా చెప్తూ దానికి సరియైన ఒక రకమైన సమాధానాలని అన్నీ మనకు అందిస్తూ ఆయన మనకు అర్పించారు.
స్వామివారి యొక్క భక్తితో తరించిన వారు అనేక మందికి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనందరం కూడా భక్తులం. ఈ క్షేత్రానికి విచ్చేసిన వారు అందరం కూడా క్రమశిక్షణతో స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది మన జీవితాలన్నీ కూడా పవిత్రం చేసుకుందామని మరొకసారి భక్త కోటికి చెప్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకున్న కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఈ మధ్యన భక్తులు నాకు వచ్చి చెప్తున్నారు. ప్రధానంగా తిరుమలలో తయారవుతున్న ప్రసాద యొక్క నాణ్యత, రుచి ఎంతో గొప్పగా మారింది. ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదం గురించి నేను ప్రస్తావన చేస్తూ చర్యలు తీసుకుంటున్న అధికారులందరికీ మరొకసారి అభినందిస్తూ, తప్పకుండా స్వామివారి భక్తుల్ని తరించే ఒక మంచి మార్గం ప్రసాదాలన్నీ కూడా నాణ్యతతో భక్తిపూర్వకంగా అందించగలగడం, అది జరుగుతున్నందుకు నేను నా సంతోషాన్ని మీ ద్వారా నేను వారికి అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. రాజకీయ ప్రయోజనాల కోసం గోవుతో గోవిందుడితో ఆడుకుంటున్న కొందరిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గతంలో పాలక మండలి సభ్యులుగా కొనసాగిన వ్యక్తులు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా 100 గోవులు మృతి చెందాయని అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కొందరు ప్రచారం చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. దీనిపై 2019 నుండి జరిగిన గోవుల మృతిపై రివ్యూ తీసుకుని పూర్తి ఆధారాలతో భక్తుల అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపారు. 260 మంది సంరక్షకులతో గోవులను పరిరక్షిస్తున్నామన్నారు. అవసరమైతే మరికొంతమంది సంరక్షకులను విధుల్లోనికి తీసుకుంటామని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం గోవులతో గోవిందుడితో ఆడుకుంటున్నటువంటి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం. ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉండి కూడా 2 దఫాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా, 2 దఫాలు టీటీడీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గోశాలలో జరిగినటువంటి సహజ మరణాలని 100 గోవుల పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్ళి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించారు. రాజకీయాలు చూసుకోవాలి, ఇది మంచిది కాదు. మేమైతే చెప్పాం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గోశాలలో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద 2019 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటన మీద మేము ఈరోజు ఒక రివ్యూ తీసుకోబోతున్నాం. ఆ రివ్యూ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారి హయాంలో ఎన్ని జరగకూడనివి జరిగాయో, అంటే ఇన్ని రోజులు మేము ఎందుకు చెప్పట్లేదంటే వారి మారిగా మేము దేన్ని రాజకీయ చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు భక్తుల్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము పూర్తి ఆధారాలతో టీటీడీ గోశాలలో జరిగినటువంటి గో సంరక్షణ ఏ విధంగా ఉండింది, నిన్న చాలా బాధేసింది. ఒక పేపర్లో గోశాలన గో వధశాలన ఏందండి, గోవధ చేసే కర్మ ఎవరికి పట్టింది, అన్యమతస్తులు చేస్తున్నట్టు దాన్ని ఈరోజు టీటీడీ మీద రుద్దడం ఇది చాలా బాధాకరమైన విషయం. వారు అలాంటి మాటలు మాట్లాడకూడదు, అలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇది తిరుమల కాబట్టి నేను రాజకీయ ప్రస్థానం చేయట్లేదు. నేను కింద వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను. రాజకీయ ప్రయోజనాల కోసం గోవుతో గోవిందుడితో ఆడుకోవద్దండి. గోశాలలో ఎక్కడో జరిగినటువంటి ఫోటోలను తీసుకొని ఇక్కడ చూపించడం, కొన్ని సహజ మరణాలని 100 పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఏ మాటల్ని భక్తులు నమ్మే పరిస్థితులు లేరు. కానీ టీటీడీ ప్రతిష్టని దిగదార్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. అదే అజెండా పెట్టుకున్నారు వారు. ఇది మంచిది కాదు. నేను కిందకి వెళ్ళిన తర్వాత పూర్తి నివేదిక వస్తుంది, తీసుకుంటున్నాం. తొందరనే మా చైర్మన్ గారు మేము గోశాలకు కూడా వెళ్తున్నాం. అక్కడ పరిశీలించిన తర్వాత మీడియా ముందు గత 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఏం చేశారు, పూర్తి ఆధారాలతో పాటు మీడియా ముందుకు రాబోతున్నాం. గోవిందనారాయణ ఈరోజు వెళ్తున్నాం మేము, చైర్మన్ గారు మేము. సహజంగా ఏ గోశాలలో అయినా సరే మరణాలు ఉంటాయి. గోశాలలో గోమాతలు అనారోగ్యంతో కానీ ఇన్ఫెక్షన్తో కానీ ఆ సంఖ్య ఎంత ఉంది, ఎందువల్ల జరిగింది, దీని మీద కూడా మేము భక్తులు కూడా గోవింద భక్తులు కూడా మేము సమానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అసత్యాలను ఎవరు నమ్మద్దండి అని చెప్పి గోవింద భక్తులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేశారు. అలా వాళ్ళ మాటలు మేమేం పట్టించుకోవట్లేదు. కానీ ఒకసారి పోయి గో సంరక్షణ ఏ విధంగా జరుగుతుందో చూడమని చెప్పారు. నేను మొన్ననే గోపూజ రోజు వెళ్ళి చూడడం జరిగింది. అన్ని గోవులు బాగున్నాయి, దానా అంతా బాగా ఇస్తున్నాం. గోవులకి దానా పెట్టలేని పరిస్థితులు ఈరోజు దేవస్థానం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవస్థానంలో పనిచేసినటువంటి ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఇలా టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వివరించారు. వారి హయాంలో ఏం జరిగిందో మేము మీడియా ముందు ఎల్లుండి పెట్టబోతున్నాం. పూర్తిగా
లేదండి 2060 మంది సంరక్షకులతో 260 మంది సంరక్షకులతో అక్కడ గోశాలలో అటువంటి గోవుల్ని మొత్తాన్ని మేము సంరక్షిస్తున్నాం. అక్కడ వెటర్నరీ టీం కూడా ఉంది. దాన్ని ఇంకా బలోపేతం చేసేదాన్ని మేము ఈరోజు టీటీడీ చైర్మన్ గారు మేము దాని మీద చర్చించబోతున్నాం. ప్రముఖ నటి హీరోయిన్ మీనాక్షి చౌదరి తిరుమల వెంకన్న సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నేపథ్యంలో నటి మీనాక్షి చౌదరిని చూసేందుకు పలువురు అభిమానులు ఉత్సాహం చూపించగా మరికొందరు ఆమెతో సెల్ఫీ దిగేందుకు పోటీలు పడ్డారు. శాంతి భద్రతలను నిఘాను మరింత పటిష్టం చేసే క్రమంలో నూతన డ్రోన్లను ఆవిష్కరించారు తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు. ఈ మేరకు ఆదివారం తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో తిరుపతి పోలీసు ఈ డ్రోన్ సర్వైలెన్స్లో భాగంగా మాకున్న ఎగ్జిస్టింగ్ ఒక 4 డ్రోన్స్కి ఇంకా అడిషనల్గా ఇంకొక 5 డ్రోన్స్ని కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు మేము పర్చేజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక డ్రోన్ బాగా అధునాతనమైన డ్రోను మ్యాట్రిక్స్ డీజే మ్యాట్రిక్స్ 40, మిగతా 4 కూడా మ్యాట్రిక్స్ 3S అని డ్రోన్స్ ఈరోజు చేశాము. దీంట్లో వీటి యొక్క ప్రధానమైన పర్పస్ ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు, తర్వాత పోతే లా అండ్ ఆర్డర్ బందోబస్తులో కావచ్చు, లేకపోతే అదర్ మెయిన్ బందోబస్తు యాక్టివిటీస్లో కానీ అదర్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మనం డ్రోన్స్ని విరివిగా యూజ్ చేస్తున్నాము. సో కాబట్టి వాటి డ్రోన్ యొక్క కెపాసిటీ మనం పెంచుకోవాల్సిన సందర్భంగా ఈరోజు మనం అదనంగా ఇంకొక 5 డ్రోన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈ డ్రోన్స్ వాడకం వల్ల నిజానికి మాకు పోలీస్ శాఖకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. యాక్చువల్గా చాలా ప్లేసెస్ ఇప్పుడు మనకు గాంజా కన్జ్యూమ్ చేసే ప్లేసెస్ కావచ్చు, లేకపోతే ఇదివరకు గ్యాంబ్లింగ్ ప్లేసెస్ కావచ్చు, లేకపోతే అసాంఘిక ఎలిమెంట్స్ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా చాలా వరకు మనకు దూరంగా సెక్లూడెడ్ ప్లేసెస్లో ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటారు. సో అలాంటి చోటికి మా మెన్ పర్సనల్ పోవాలన్నా కానీ ఎంతో శ్రమతో కూడుకున్న విషయం. ఒక చోటకి పోవాలంటే 1 కిలోమీటర్ నడుచుకొని లోపల పోవాల్సిన పరిస్థితి. పోయిన తర్వాత అక్కడ ఉంటారో ఉండరో తెలియదు. సో వెళ్ళి వచ్చేదానికి దాదాపు ఒక హాఫ్ డే టైము దానికి అయిపోయేది. అక్కడ మనుషులు లేకపోతే మనకు హాఫ్ డే వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉండటం వల్ల జస్ట్ ఒక 5 మినిట్స్లో వెళ్ళి మనము సర్వేలెన్స్ ఒకసారి చూసుకుంటే మనుషులు ఉంటే ఇమీడియట్గా వెళ్ళి మనం ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ గో టు నెక్స్ట్ ప్లేస్. దాంతో మాకు చాలా వ్యవధి సేవ్ అవుతుంది, మా మెన్ యొక్క చాలా ఎనర్జీ సేవ్ అవుతూ ఉంది. దానివల్ల ఇంకొంచెం మనం ప్రొడక్టివ్గా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వీయ జీవిత చరిత్ర మహిళలకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి, కథా రచయిత, మాజీ పార్లమెంటు సభ్యులు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువ మాఘం గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, రామచంద్రనాయుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, రమాదేవి వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజన్న పార్కుకు చేరుకుని మాజీ ఎంపీ దివంగత రాజగోపాల్ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వీయ జీవిత చరిత్రపై ముద్రించిన పుస్తకాన్ని తాను చదవడం జరిగిందని, ఆమె చరిత్ర తనను ఆలోచింపజేసిందని పేర్కొన్నారు. మంచి తండ్రికి కూతురిగా, మంచి భర్తకు భార్యగా, మంచి పిల్లలకు మంచి తల్లిగా, ప్రజలకు మంచి సేవలందించే నాయకురాలిగా ఎదిగిన అరుణమ్మ మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు. అరుణమ్మ జీవిత స్వీయ చరిత్రలోని అంశాలు ఎలాంటి అబద్ధము, కల్మషం లేకుండా ఉందన్నారు. గల్లా అరుణకుమారి కుటుంబం అనుమతిస్తే గల్లా అరుణకుమారి జీవిత కథ సినిమా కంటే వెబ్ సిరీస్ రూపంలో మరింత ప్రభావం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దిగువ మాఘం గ్రామంలో గల్లా అరుణకుమారి ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన స్వయంగా పరిశీలించారు. గల్లా అరుణకుమారి చేస్తున్న సేవలు తనను ఎంతో ప్రభావితం చేశాయని ప్రశంసించారు. జరుగుతాయి కదండి, అంతగా వచ్చాను ఇక్కడ. దేవుడు గుడిలో దేవుడు విగ్రహం ఉంటుంది, దేవుడు అనుకుంటాం మనం. కానీ గుడి లేకుండా, విగ్రహం లేకుండా మన మధ్యనే
మనలాగే తిరుగుతూ లాంటి దేవుని చూసండి వెళ్ళలేము. జీవితంలో ఎవరన్నా ఒకరి పూటకి ఒకరి భోజనం పెడితే ఏదో చెప్తుంటారు మనకి. అలాంటిది 15,000-18,000 మందికి ప్రతి నెల మనకి భోజనం పెడుతూ వాడికి పని చూపిస్తూ వాడికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎక్కడ ఎక్కుకోవటం కాదు, ఆ ఊళ్ళో ఉన్న వాడికి పని కల్పిస్తూ, ముఖ్యంగా ఆడవాడికి పని కల్పిస్తూ వాడికి ఒక ధైర్యం ఇస్తూ చేసిన పనులు ఉన్నాయి. రవికుమార్ గారు, జయదేవ్ గారు, రామచంద్రనాయుడు గారు, అట్లాగే వారి అమ్మాయి తాలూకు హాస్పిటల్ చూశారండి. అద్భుతం అద్భుతం అద్భుతం. వాళ్ళు చూడటం తెలుసు, నాకు అవకాశం వచ్చింది, దానికోసం ఇక్కడికి వచ్చానండి. నెక్స్ట్ సో కొత్త సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి సార్. మన గల్లా అశోక్ గారు హీరోతో మీరు సినిమా తీసే అవకాశం ఉన్నాయి సార్. అంటే మీరు వచ్చారు కాబట్టి అశోక్ గారు హీరో ఉన్నారు కదా, అబ్బాయితో ఏమైనా తీస్తారు అట్లా ఏమన్నా మీరు ప్లాన్ చేస్తున్నారా అనేది? కథమంటే కథ ఇస్తారు, స్టోరీ ఏమన్నా ఇస్తారా అని? అది వారాడు కాదు, రాకుండా అశోక్ దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా స్టోరీ రెడీ చేశారు? మా హీరో పెద్ద రచయిత, మీ కొడుకు పెద్ద డైరెక్టర్ కాబట్టి మంచి మా అశోక్ నిలబెట్టాలి మీకు. నెక్స్ట్ సార్ కొత్త ప్లాన్ ఏమిటి సార్? మీరు భవిష్యత్తు సినిమాలో మీ ప్లానింగ్ ఏమిటి సార్? ఏవో కథలు రాసుకుంటా ఉంటామండి మా పని. ఇప్పటికి వేళ వచ్చే పని ఏంటంటే వాళ్ళ తాలూకు జీవిత కథ ఇచ్చారండి జయదేవ్ గారు చదవమని చెప్పండి. సుమారుగా 100 పేజీల పైన పుస్తకం అది. దాంట్లో ఉన్న చెప్పడం ఏంటంటే ఎక్కడ ఓపెన్ చేసినా సరే ముందు తెలియక్కర్లేదు, అక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో వారి జీవిత అంతా చెప్పారండి. ఎంత కూడా కల్మషం కానీ, అబద్ధం కానీ, ఎగ్జాగరేషన్ కానీ ఏమీ లేవండి. ఉన్నట్టు ఫ్రాంక్గా చెప్పారు. అంత బాగుందా వాడి క్యారెక్టర్ దాంట్లో. ఏదో రకం వెబ్ సిరీస్ కానీ ఒక రకం కానీ వారి జీవితం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. చాలా తక్కువ అవకాశాలు వస్తాయండి. ఒక మంచి తండ్రికి కూతురుగా, మంచి భర్తకి భార్యగా, మంచి పిల్లలకి తల్లిగా, ప్రజలందరికీ తల్లో 4 మంచిగా ఒక నాయకురాలుగా తన జీవితం చూడండి. ఎంతోమంది ఆడవాళ్ళకి స్ఫూర్తిదాయకం అవుతుందన్న నమ్మకం అండి. బాగుంటుంది దేవత అలా తెరకెక్కితే ఎంతో కొంతమంది, కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది చూసి ఇన్స్పైర్ వాటికి బాగుపడతారని ఒక అనిపిస్తుందండి. ఆ ప్రయత్నం చేయడానికి చేస్తాను సార్. హీరోలు మీరు కొత్తగా ఏదైనా మీరు కథ ఏమైనా ఎంచుకున్నారు సార్ ప్రస్తుతం? అదే కదండి, అదే కథ మొత్తం వారి జీవితం కదండి. చదివారంట, చదివి అమ్మ నీ స్వీయ చరిత్ర చదివాను, ఇది అన్స్టాపబుల్, చాలా బాగుంది, బాగా రాసావు, అలా కల్మషం అంతా ఏం లేదు. నాకు ఫోన్లో మాట్లాడేది ఇష్టం లేదు, కానీ పర్సనల్గా నేను వచ్చి కలిసి మీతో మాట్లాడి మీ ఊరంతా చూసి రావాలని ఉంది చెప్పారు. దాంతో జయదేవ్ తీసుకొచ్చాడు. అంటే సినిమా ఏమైనా తీసే అవకాశం ఉందా మేడం మీ చరిత్ర పైన? ఆయన చెప్పేసినాడు, ఇంకేమే ఆయన చెప్పేసినాడు. ఆయన ఆలోచిస్తున్నారు, బాగుంది ఇది సబ్జెక్ట్ అని. అంటే ఇది ఒక సబ్జెక్ట్ అయితే ఇది సినిమా తీయచ్చు, దీనిలో రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందుకని ఇది వెబ్ సిరీస్ తీస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అని చెప్పారు. ఒక సినిమాతో అయ్యే అర్థం కాదు ఇది, కంటిన్యూషన్. దీనిలో రకరకాల పాత్రలు ఉన్నాయి. నాన్న ఉన్నారు, నువ్వు ఉన్నావు, వేరే ఉన్నాడు, రమాదేవి ఉంది, నాయుడు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందుకని ఇది ఒక సినిమాతో అయిపోయేది కాదు. ముందు కథ రాసుకున్నారు మేడం, ఇప్పుడు కొత్తగా రాయబోతారు మేడం? ఆయన కొత్తగా రాయబోతారా లేదంటే ఇది ముందే రాసుకున్నారు మేడం? ఏమో ఆయన చదివి ఆయన మనసుకి ఏదో వచ్చింది, చదివి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. మేడము ఏ విధంగా రాజకీయం రాణించారో అవన్నీ స్టోరీగా ఇస్తారు ముందే రాసుకున్నారు. అంటే నేను రాశాను, నేను స్వీయ చరిత్ర అని రాశాను, దాంట్లో అన్నీ ఉంది. నా బాల్యం దగ్గర నుంచి ఆంధ్ర విడిపోయేంత వరకు ఉంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గోశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు.
టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్రేనన్న చైర్మన్ బిఆర్ నాయుడు. అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు. కాళీయ మర్దనాలంకారంలో కోదండరాముని కటాక్షం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. శాంతి భద్రతల పరిరక్షణ నిఘా మరింత పటిష్టం. నూతన డ్రోన్లను ఆవిష్కరించిన తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.